Right, students, continue చేద్దాం. So incomplete records, illustration number 7. So once again నేను ఫస్ట్ క్వశ్చన్ చదువుతాను. చదివిన తర్వాత టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకో, క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టుకో, సమ్ సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. Yes, sir. From the following data furnished by Mr. Manoj, you are required to prepare a trading P&L account for the year ending 31st March 2012 and balance sheet as on that date. So 2012 ending 31st March 2012 ki balance sheet trading P&L. So final account for all working should form part of your answer. So opening data, so alage ending data. So balance sheet, assets and liabilities, opening and ending data ichchanu. Creditors, sundry outstanding expenses, sundry assets, inventory and trade, cash at bank, trade debtors. So dallo trade debtors miss ayina kanibettar. Alage details relating to the transaction during the year. Ikkadto balance data అయిపోయింది. Yes, sir. సో ఒకే టేబుల్ లో కంటిన్యూ చేశానన్నా డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డేటా కూడా ఇచ్చాడు మళ్ళీ. సో క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిటెడ్ టు డెటార్స్, క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిటెడ్ టు డెటార్స్ అంటే డెటార్స్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ క్యాష్ డిస్కౌంట్ రెండు ఉంటాయా లేదా? ఉంటాయి సార్. బట్ విడివిడిగా ఉంటాయి. క్యాష్ అనేది ఏంటి? కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్. కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ సార్. డిస్కౌంట్ అనేది ఏంటి? డిస్కౌంట్ అలౌడ్ టు డెటార్స్ సార్. ఇక్కడ రెండింటిని కలిపి ఇచ్చేసాను నేను. Yes, sir. అలాగే సేల్స్ రిటర్న్స్, బ్యాడ్ డెట్స్, క్యాష్ అండ్ సేల్స్, క్యాష్ అండ్ క్రెడిట్, అలాగే డిస్కౌంట్ అలౌడ్ బై ట్రేడ్ క్రెడిటర్స్. సో నీకు అర్థం కావాలి ఇక్కడ క్యాష్ అండ్ క్రెడిట్ సేల్స్ ఉన్నాయి అనే విషయం తెలియాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి డేటా ఇవ్వనప్పుడు మనం అజంప్షన్స్ తీసుకుంటున్నాం చాలా సమ్స్ లో, ఓన్లీ క్రెడిట్ సేల్స్ ఇలాగా. Yes, sir. సో రెండు ఉన్నాయని క్లారిటీ ఇచ్చాడు. అలా డిస్కౌంట్ అలౌడ్ బై క్రెడిటర్స్ మీన్స్ రిసీవ్డ్ పర్చేజ్ రిటర్న్స్, అడిషనల్ క్యాపిటల్, రిలేషన్స్ ఫ్రమ్ డెటార్స్, పెయిడ్ ఇంటూ బ్యాంక్. సో కొన్ని ట్రాన్సాక్షన్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అన్నాడు, రైట్ అన్న. సేల్స్ ఏమో క్యాష్ అని చెప్తున్నాడు. Yes, sir. అలాగే క్యాష్ అండ్ డిస్కౌంట్ అండ్ క్యాష్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ క్యాష్ అని చెప్తున్నాడు. సో కొన్ని ట్రాన్సాక్షన్ క్యాష్ లో, కొన్ని ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ జరుగుతున్నాయి. అలాగే క్యాష్ పర్చేజ్, క్యాష్ ఎక్స్పెన్స్, ఏ ఐటమ్ నైనా స్పెసిఫిక్ గా క్యాష్ అయితే క్యాష్ అని, బ్యాంక్ అయితే బ్యాంక్ అని చెప్తున్నాడు. Yes, sir. Paid by check for machinery purchase, household expenses drawn from bank, cash paid into bank, cash drawn from bank. సో ప్రతి ట్రాన్సాక్షన్ ని క్యాష్ బ్యాంక్ ఏం చేశాడు అన్న? సపరేట్ చేశాడు. Yes, sir. సో సపరేట్ చేస్తే అప్పుడు మనం ఆటోమేటిక్ గా దీన్ని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు? క్యాష్ బ్యాంక్ ని సపరేట్ చేసి తయారు చేయొచ్చు. Yes, sir. ఒకవేళ ఏమైనా హింట్స్ ఇస్తే లైక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాంక్ విడివిడిగా, క్లోజింగ్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాంక్ విడివిడిగా ఇస్తే చేయొచ్చు. లేదు రెండు కలిపి ఇచ్చేసాడు అనుకో మనం చేయలేం. Yes, sir. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ లో క్యాష్ అండ్ హ్యాండ్ అండ్ బ్యాంక్ ఏం చేసాడు? వాడికి కలిపి ఇచ్చాడు. Yes, sir. సో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ రెండు కలిపి ఇచ్చాడు. సో సపరేషన్ ఎక్కడైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడేమో చెక్ చేద్దాం. Yes, sir. ఇక్కడ ఇచ్చాడు నా క్యాష్ ఇన్ హ్యాండ్ క్లియర్ చెప్తాడు, ఓన్లీ క్యాష్ ఇన్ హ్యాండ్ క్లోజింగ్ అనేది మనకు రెండు కలిపి ఇచ్చాడు. దాని బేస్ చేసుకుని ఏం చేయొచ్చు? బ్యాంక్ బ్యాలెన్స్ కనుక్కోవచ్చు. Yes, sir. అలాగే చెక్ ఇష్యూ టు క్రెడిటర్స్ అంటే ఓపెనింగ్ క్యాష్ అండ్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ తెలియదు కానీ ఓవరాల్ అయితే తెలిసినాను. Yes, sir. సో ఇలాంటి క్వశ్చన్స్ తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి సమ్ సాల్వ్ చేసినప్పుడు క్యాష్ బ్యాంక్ నేను సపరేట్ గా చేయాలా, కలిపి చేయాలా? మాక్సిమం ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా క్యాష్ అనేది ఏదైతే ఉందో అది సపరేట్ ఇస్తే మనం విడివిడిగా చేయిస్తాం. Yes, sir. అలాగే క్లోజింగ్ కూడా క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఇన్ బ్యాంక్ సపరేట్ గా ఇచ్చాడు. Yes, sir. ఓపెనింగ్ అయితే కలిపిచ్చాడు. కల్పించాను సార్. సో ఈ మోడల్స్ ఆల్రెడీ మనం చేసినట్టున్నాం కదా మా ప్రీవియస్ సెషన్స్ లో. చేసాం సార్. ఈ సమ్ కంప్లీట్ అయిపోయిందా? ఈ సమ్ ఏం అవ్వలేదు కదా? లేదు సార్, అవ్వలేదు సార్. ఓకే, రైట్. సో కలిపి చేయొచ్చు, విడివిడిగాను చేయొచ్చు అన్న ప్రాబ్లం ఏమీ లేదు. విడిగా చేస్తే ఏదైనా ఫైండింగ్ ఉంటుంది అని అనుకుంటే విడివిడిగా చేయాలి, Yes, లేదు sir. అనుకుంటే కలిపి చేసేయచ్చు. Yes, sir. రైట్. మనకు మాక్సిమం ట్రాన్సాక్షన్ సపరేట్ ఇచ్చాడు కాబట్టి మనం ఎలా చేద్దాం నాన్న? Separate. కాలమ్స్ పెట్టి సాల్వ్ చేద్దాం. Yes, sir. ఒకవేళ లేదు మనకు విడివిడిగా కాలమ్స్ పెట్టి సాల్వ్ అవ్వట్లేదు అనుకోనా, అప్పుడు ఏం చేయొచ్చు నాన్న? కంబైన్ చేసేయచ్చు. లాస్ట్ లో ఇంకొకటి టోటల్ అని ఇంకో కాలం యాడ్ చేసేసుకుని అదే అకౌంట్ లో కొంచెం స్పేస్ వదులుకుని టోటల్ లో కాలం యాడ్ చేసేసుకుని రెండింటిని కలిపి కూడా రాసేద్దాం. Yes, sir. ఇది టెక్నిక్ గుర్తుపెట్టుకో. సో ఎప్పుడైనా ఒకవేళ మనకు అనుకోకుండా మనకి ఇన్ఫర్మేషన్ విడివిడిగా ఉంది, మనం విడిగా చేస్తాం, కానీ అవసరం లేదనిపించింది అనుకో, లాస్ట్ లో దాని నుంచి ఫైండింగ్ ఏం లేదనుకో, కావాలంటే కలిపేసుకోవచ్చు. లేదా విడివిడిగా ఫైండ్ చేయలేకపోతున్నా అవసరం లేకుండా మనం తయారు చేస్తాం,
ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా అని, తర్వాత తెలిసింది దీని అవసరం లేదు, ఫైండింగ్ కూడా దొరకట్లేదు అని. అప్పుడు మనం ఆటోమేటిక్ ఏం చేయొచ్చు, Combine. కాలం పెట్టుకుని కలిపి రాసేసుకోవడమే. Yes, sir. రైట్ నాన్న, Yes, sir. మళ్ళీ కంగారు పడకూడదు. Okay, sir. రైట్ నాన్న, సాల్వ్ చేద్దాం. సో టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకో. Yes, sir. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్, నాకు అసెట్స్ అండ్ లయబిలిటీస్ డేటా ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ఏం యాడ్ చేసుకోవాలి, Balance sheet, sir. బ్యాలెన్స్ షీట్. Balance sheet of Mr. Manoj Mr. Manoj as for the year ending. as on balance sheet. Yes, sir. As on 31st March 2012. 11 12. Yes, sir. ఇచ్చిన ప్రతి లెడ్జర్ ని కూడా ఓపెన్ చేద్దాం. బిల్ డేటా రాద్దాం బ్యాలెన్స్ షీట్ లో, అలాగే దాంతో పాటుగా మనం Ledger open చేయాలి, sir. లెడ్జర్స్ కూడా ఓపెన్ చేద్దాం. Correct. రైట్, నేను ఒకటి చదువునాను. Creditors, sir. క్రెడిటార్స్ లయబిలిటీ 15,770, 12,400, sir. సో నాతో పాటు చేసేనా. Yes, sir. 12,400. రైట్, నెక్స్ట్. Sundry expenses outstanding, sir. Outstanding 600. expenses. Yes, sir. 600, 330. 600, 330. Right, next. Sundry assets, sir. Sundry assets. 11,610, 12,040. 12,040. Right, next. Inventory in trade, sir. Inventory. 8040, 8040. 11,120. 11,120. Right, next. Cash in hand and at bank. Cash. Okay, విడివిడిగా రాద్దాం నాన్న, మనం విడివిడిగా చేద్దాం అనుకున్నాం. Cash in hand. Yes, sir. Cash at bank. Yes, sir. సో విడివిడిగా మనం చెప్పలేము, బట్ ఓవరాల్ గానే ఇచ్చాడు. సో ఓవరాల్ గా క్యాష్ ఇన్ హ్యాండ్ అట్ బ్యాంక్ రెండు కలిపి ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు, 6960, sir. సో అది విడివిడిగా ఓపెనింగ్ విడివిడిగా ఇవ్వలేదు, సో మనం రాయలేము. బట్ క్లోజింగ్ అయితే విడివిడిగానే ఇచ్చారా, ఇచ్చాడు, సార్. ఇచ్చాను నాన్న. ఎంత నాన్న? క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే 1200, sir. 1200 క్లోజింగ్. సో క్లోజింగ్ టోటల్ కలిపి ఎంత ఇచ్చాడు, 8080 మైనస్ 1200, 6880, sir. Bank. 6880 బ్యాంక్. Yes, sir. ఓకే, రైట్, నెక్స్ట్. Trade debtors, sir. సో రెండింటిని కలిపి ఎంత ఇచ్చాడు వాల్యూ, Trade debtors opening. 6960. ఓపెనింగ్ 6960 కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ అండ్ క్యాష్ అట్ బ్యాంక్. Yes, sir. సో కలిపి రాసిస్తాను, అకౌంట్ చార్జెస్ సెపరేట్ చేద్దాం. Okay, sir. రైట్, నెక్స్ట్. Trade debtors, sir. Opening late, sir. Closing. ఓపెనింగ్ లేదు, క్లోజింగ్. Closing వచ్చేసి 17,870, sir. రైట్, ఇంతేనా. ఇంతే ఉంది, sir. సో బ్యాలెన్సెస్ ఇవినా. సో మనం ఫైనలైజ్ చేయాల్సింది క్యాపిటల్ గట్రా ఫైనలైజ్ చేసుకోవాలి, కానీ దీనిలో మనకి ఓపెనింగ్ డేటాస్ తెలియకుండా మనం క్యాపిటల్ ఫైండ్ చేయలేం. Yes, sir. అవి కాకుండా ఇంకా లాస్ట్ కి సంబంధించి ఏమైనా బ్యాలెన్స్ కూడా ఉండొచ్చు, కాకపోతే మనకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు. రైట్ నా. Yes, sir. సో మిగతా అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా చేశాక అవి చేయాలి. సో దానికన్నా ముందు ఏవైతే నువ్వు లెడ్జర్స్ ఓపెన్ చేసావో, బ్యాలెన్స్ షీట్ లో రాసావో, ప్రతిదీ కూడా లెడ్జర్ కూడా ఓపెన్ చేయాలి. Okay, sir. ఒక్కొక్క లెడ్జర్ చెప్పినా. Creditors, sir. క్రెడిటార్స్ Opening వచ్చేసి 15,770. 15,770. Closing 12,400, sir. 12,400 క్లోజింగ్. రైట్, నెక్స్ట్. Expenses అన్నిటికీ ఒక అకౌంట్. అంతే అమ్మా. Yes, sir.
ఎక్స్పెన్సెస్ అవుట్ స్టాండింగ్ అది ఉంది Yes, sir. Credit side Opening by balance? balance 600, sir. 600 Closing balance 330, sir. 330 సో ప్రీపెయిడ్ ఏమైనా ఉందా Prepaid ఇంకా లేదు sir. ఇంకా రాలేదు sir. బ్యాలెన్స్ షీట్ లో అయితే ఏం లేదు రైట్ నెక్స్ట్ Yes, sir. Sundry assets, sir. అసెట్స్ ఓకే 2 balance B by D 11,610 11,610 by balance carried down ఓకే 12,040. 12,040 Yes, sir. ఓకే రైట్ నెక్స్ట్ Inventory in trade trading లో వస్తుంది, డైరెక్ట్ sir. గా ఇన్వెంటరీ ట్రేడింగ్ లో రాసేచ్చు కదా నాన్న. Yes, sir. Next, cash and bank, sir. 1 second trading account for year ending 31st March 2012 Yes, sir. టు ఓపెనింగ్ స్టాక్ ఎంతనా 2 opening stock వచ్చేసి 8,040, sir. 8040 Closing వచ్చేసి 11,120, sir. 11,120 సో స్టాక్ కూడా రాస్తాను నెట్ లెడ్జర్ Trade debtors, sir. Cash, sir. క్యాష్ Yes, sir. క్యాష్ తర్వాత నెక్స్ట్ Trade debtors, sir. డెటార్స్ ఓకే Opening లేదు, sir. Closing అయితే 11,870, sir. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 11,000 Sir, balance carried down 17,870, sir. 870, sir. 17,870 ఓకే Yes, sir. ఓకేనా Yes, yes, sir. ఇంతేనా Cash ఒకటి bank ఒకటి మిగిలింది, sir. ఇంకా. రాసేద్దాం మీకు Yes, sir. క్యాష్ బ్యాంక్ Cash and bank opening వచ్చేసి ఓపెనింగ్ రెండు కలిపి ఇచ్చారు, సార్. సో క్లోజింగ్ అయితే క్లారిటీ ఉంది, సార్. రైట్ నా ఎస్, సార్. ఓకే సో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఇలా తయారు చేయాలి మనం ఎస్, సార్. 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రెండు కలిపి 6,960, సార్. బ్రాడ్ డౌన్ రెండు కలిపి ఓపెనింగ్ బ్యాలెన్స్ 6,000. రెండు కలిపి 6,960 ఎస్, సార్. అంతేనా ఎస్, సార్. సో ఇంటర్నల్ గా రాస్తాను విడివిడిగా మళ్ళీ ఒకసారి తర్వాత చూద్దాం ఓకే, సార్. ఓకేనా రైట్ సో కంటిన్యూ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదువు లెడ్జర్లోకి వెళ్తుందో చెప్తే అక్కడ పోస్ట్ చేయాలి ఓకే, సార్. సార్ క్యాష్ కి క్లోజింగ్ బ్యాలెన్స్, సార్. మళ్ళీ రాద్దాం లాస్ట్ లో రాద్దాం పర్వాలేదు ఓకే, సార్. క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిటెడ్ టు డెటార్స్, సార్. సో క్యాష్ అండ్ డిస్కౌంట్ క్రెడిటెడ్ టు డెటార్స్ సో డెటార్స్ అకౌంట్ లో బై క్యాష్ ఎస్, సార్. బై డిస్కౌంట్ అలౌడ్ విడివిడిగా తెలుసా నాకు లేదు, సార్. తెలియదు దాన్ని కానీ కలిపి రాసేయచ్చు ఎందుకంటే డెటార్స్ అకౌంట్ లో రాసేయచ్చు కానీ రెండు లెడ్జెస్ లో పోస్ట్ చేయాలి ఎస్, సార్. రెండింటిని కలిపి ఎంత వాల్యూ 64,000, సార్. 64,000 సో దీనికి డబుల్ ఎంట్రీ నేను కంప్లీట్ చేయలేను స్టార్ మార్క్ పెట్టేసాను ఓకే, సార్. ఎందుకు డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేయాలని అంటే విడివిడిగా తెలిస్తేనే డబుల్ ఎంట్రీ ఎస్, సార్. అవును, సార్. రైట్ నెక్స్ట్ క్యాష్ అండ్ బ్యాంక్ లో 64,000 వచ్చినట్టు రాయాలి, సార్. ఎక్కడ రాయగలం అది క్యాషా లేదంటే డిస్కౌంటా తెలియదు కదా ఎస్, సార్. మా వన్స్కి అర్థమైందా అంటే డిస్కౌంట్ డిస్కౌంట్ అలౌడ్ ఆల్రెడీ కట్ చేసుకుని ఇవ్వచ్చు కదా, సార్. అంటే అలా కదా అక్కడ రెండు క్రెడిట్ అయ్యాను అంటే రెండు డిఫరెంట్ లెడ్జెస్ కదా ఎస్, సార్. కట్ చేసుకుని ఇవ్వడానికి కట్ చేసినా కూడా క్యాష్ ఎంత అనేది సపరేట్ గా తెలియాలి కదా తెలియాలి, సార్. ఎస్, సార్. మరి రెండు లెడ్జెస్ లో ఒక కంబైన్ ఎలా చేయగలం చేయలేం, సార్. అందుకనే స్టార్ మార్క్ పెట్టాను దానికి పోస్టింగ్ నేను డబుల్ ఎంట్రీ చేయలేను కాబట్టి స్టార్ మార్క్ పెట్టాను ఎస్, సార్. రైట్ ఏదైతే డబుల్ ఎంట్రీ అవ్వదో నేను చెప్పాను గుర్తుందా ఐడెంటిఫై చేసుకోవాలి వాటిని ఓకే, సార్. లాస్ట్ లో వాటి నుంచి ఏవో ఫైండింగ్స్ ఉంటాయని అర్థం ఎస్, సార్. రైట్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ రిటర్న్స్, సార్. సేల్స్ రిటర్న్స్ ఎంట్రీ ట్రేడింగ్ అకౌంట్ లో ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, సార్. ఆర్ డెటార్స్ అకౌంట్. డెటార్స్ ఓకేనా మామూలు ఎంట్రీ డెటార్ టు సేల్స్ రిటర్న్స్ అంటే సేల్స్ రిటర్న్స్ టు డెటార్స్ ఎస్, సార్.
బై సేల్స్ రిటర్న్స్ ఎంత అన్న 1450 సార్. 1450. సో ఇంకొకటి సేల్స్ రిటర్న్స్ ని ఎక్కడ క్లోజ్ చేయాలి, మళ్ళీ విడిగా లెడ్జర్ ఓపెన్ చేసే బదులు ట్రేడింగ్ అకౌంట్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ సైడ్ టు సేల్స్ రిటర్న్స్ ఎస్ సార్. 1450. 50. రైట్, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ బ్యాడ్ డెట్ సార్. బ్యాడ్ డెట్స్ ఎంత 420 సార్. 420. సో బ్యాడ్ డెట్స్ ఎక్కడ రాయాలి, బ్యాడ్ డెట్స్ డేటాస్ లో రాయాలి సార్. డేటాస్ రాయాలి, పిఎన్ఎల్ రాయాలి. సో P&L లో పిఎన్ఎల్ రాయాలి. కదా రాసేస్తాను ఫస్ట్. బ్యాడ్ డెట్స్ 420 ఎస్ సార్. లాస్ కాబట్టి పిఎన్ఎల్ డెబిట్ చేస్తాను. అలాగే డేటాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై బ్యాడ్ డెట్స్ బై బ్యాడ్ డెట్స్ 420. నెక్స్ట్ సేల్స్ సార్. సేల్స్ క్యాష్ అండ్ క్రెడిట్ రెండు ఇచ్చేసారు సార్. క్యాష్ క్రెడిట్ రెండు కలిపిన సేల్స్ నా, ఓకేనా. ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ బై సేల్స్ అంతేనా, 71,000. ఎస్ సార్. బై సేల్స్ ఎంతనా 71,810 సార్. 71,810. ఎస్ సార్. ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది, స్టార్ మార్క్ పెట్టాను ఎందుకన్నా, ఎందుకంటే క్యాష్ ఎంత క్రెడిట్ ఎంతో తెలియదు సార్. తెలియనప్పుడు డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయగలమా, చేయలేం. చేయలేం సార్. రైట్, నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ అలౌడ్ బై ట్రేడ్ క్రెడిటర్స్ సార్. డిస్కౌంట్ రిసీవ్. డిస్కౌంట్ అలౌడ్ బై ట్రేడ్ క్రెడిటర్స్ అంటే డిస్కౌంట్ రిసీవ్డ్ కదా ఇన్కమ్. సో ట్రేడింగ్ అకౌంట్ లో బై డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత 700 సార్. 700. ఓకే. సో ఇంకోటి ఎక్కడ రాయాలి, డిస్కౌంట్ రిసీవ్డ్ ఇన్కమ్ రాసాం, డెబిట్ P&L అకౌంట్ లో క్రెడిట్ దీంట్లోనే రాస్తాను నేను డైరెక్ట్ గా. ఫస్ట్ ఎక్కడ రాయాలి, నెక్స్ట్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ లో రాయాలి సార్. ఎంట్రీ క్రెడిటార్స్ డిస్కౌంట్ రిసీవ్డ్ నాన్న. ఎస్ సార్. క్రెడిటార్ తగ్గిపోతున్నారు కదా, వాడు మనకి డిస్కౌంట్ ఇచ్చారంటే వాడు వాల్యూ తగ్గించాలి, సో డెబిట్ చేస్తాం. ఎస్ సార్. ఎంతనా 700 సార్. 700. నెక్స్ట్ పర్చేస్ రిటర్న్స్ సార్. రాస్తాం 700. రైట్, అది పర్చేస్ రిటర్న్స్ రైట్. పర్చేస్ రిటర్న్స్ ఇట్ సైడ్ డెబిట్ సైడ్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, అంటే ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ సార్. పర్చేస్ రిటర్న్స్ ఎంత అన్న 400 సార్. 400. సో తీసుకెళ్ళి మళ్ళీ క్రెడిటార్స్ లో డెబిట్ సైడ్ రాయాలి సార్. డెబిట్ సైడ్ టు పర్చేస్ రిటర్న్స్ ఎంత అన్న 400 సార్. 400. రైట్, నెక్స్ట్ అడిషనల్ క్యాపిటల్ brought into business సార్. అడిషనల్ క్యాపిటల్ paid into బిజినెస్. business. సో క్యాపిటల్ దగ్గర ప్లస్ 8,500 అని. ప్లస్ అడిషనల్ క్యాపిటల్ ఎంతనా 8,500 సార్. సో అడిషనల్ క్యాపిటల్ ఇన్ క్యాష్ ఇన్ బ్యాంక్ ఎలా తీసుకొచ్చాడు, ఇంటూ బ్యాంక్ సార్. ఇంటూ బ్యాంక్ మీన్స్ బ్యాంక్ కాలం పెరుగుతుంది. బ్యాంక్ కాలమ్ లో ఎస్ సార్. సో టు క్యాపిటల్ అకౌంట్ బ్యాంక్ కాలం లో ఎంతనా 8,500 సార్. 8,500 బ్యాంక్ కాలం లో పెంచాలి. రైట్, నెక్స్ట్ రియలైజేషన్ ఫ్రమ్ డేటాస్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ సార్. రిలేషన్ ఫ్రమ్ డేటాస్ పెయిడ్ ఇంటూ బ్యాంక్. ఎస్ సార్. సో డేటాస్ నుంచి ఇచ్చిన మొత్తం రిలేషన్స్ తీసుకెళ్లి బ్యాంక్ లో వేసాడు అన్నాను. ఎస్ సార్. దాని అర్థం అంటే మొత్తం కలెక్షన్ అంతా బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు అని సార్. అలాంటప్పుడు రెండు ట్రాన్సాక్షన్స్ అవి యాక్చువల్ గా. కలెక్షన్ ఒక ట్రాన్సాక్షన్, పెయిడ్ ఇంటూ బ్యాంక్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఒక ట్రాన్సాక్షన్. డైరెక్ట్ గా కస్టమర్ వచ్చి బ్యాంక్ అకౌంట్ లో వేయలేదు కదా నాన్న. లేదు సార్. ఇప్పుడు చూడు, ఓనర్ క్యాపిటల్ తీసుకొచ్చి బ్యాంక్ అకౌంట్ లో ఇన్వెస్ట్ చేసినట్టు డేటాస్ అంతా కూడా వచ్చి డబ్బులని తీసుకెళ్లి బ్యాంక్ లో డైరెక్ట్ చేస్తారా, కలెక్షన్స్ జరగదు. అలాంటివి కొన్ని ఉంటాయి, అదే మొత్తం అంతా తీసుకెళ్ళేది కదా. వేయరు సార్. అంటే ఇది కలెక్షన్ జరిగింది, అలాగే ఆ కలెక్షన్ ఎక్కడికి వెళ్ళిందన్న బ్యాంక్ కి డిపాజిట్ చేశారు సార్. అంటే ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. సో రిలేషన్స్ ఎంత, పెయిడ్ ఇంటూ బ్యాంక్ ఎంత, రెండు ట్రాన్సాక్షన్స్ కింద రాయాలి. ఎస్ సార్. రిలేషన్స్ క్యాష్ లో జరిగినాయి, తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తాం. ఎస్ సార్. మొత్తం రిలేషన్స్ ఎంత అన్న 62,500 సార్. క్వశ్చన్ ఇక్కడ సార్, బ్యాంక్ లో వేసిన అమౌంట్ 62,500 సార్, రియలైజేషన్స్ ఎంత అయి ఉండొచ్చు అంటే 64,000 అని ఇందాక ఇచ్చాడు కదా సార్. అది క్యాష్ అండ్ డిస్కౌంట్ కలిపి సార్. సో అంటే దీనిలో 62,500 అనేది క్యాష్, మిగిలింది ఏంటి డిస్కౌంట్ అనే అవకాశం ఉంది. ఎస్ సార్. అంతే కదా, ఇక్కడ రెండు కలిపి 64,000 ఉన్నాయంటే సో క్యాష్ అనేది ఖచ్చితంగా 64 కన్నా తక్కువే కదా. అవును సార్. బ్యాంక్ లో వేసిన డబ్బులు ఎంత, రిలేషన్స్ అన్ని కలిపి 62,500 సార్. అంటే కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ ఎంత, కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ వచ్చేసి 62,500 అయి ఉండొచ్చు సార్. అంతేనా 62,500 అయ్యే ఛాన్స్ ఉంది. ఎస్ సార్. అంతే కదా. ఎస్ సార్. ఎస్ సార్. ఇప్పుడు ఆటోమేటిక్ గా 1,500 ఏమవుతుందన్నా డిస్కౌంట్ అలౌడ్ అవుతుంది. సో ఇది డబుల్ ఎంట్రీ ఫస్ట్ కంప్లీట్ చేయాలి. ఇందాక డబుల్ ఎంట్రీ పెండింగ్ ఉండిపోయింది, ఫస్ట్ ఇది కంప్లీట్ చేయాలి. అప్పుడు బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేసి మళ్ళీ రాదు. ఎస్ సార్.
సో ఫస్ట్ కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ క్యాష్ అకౌంట్ ఎంత రాయాలి? క్యాష్ అకౌంట్ లో 62,500 సార్. సో టు డెటార్స్ 62,500 డిస్కౌంట్ ఎక్కడ రాయాలి? డిస్కౌంట్ వచ్చేసి క్రెడిట్ సైడ్ రాయాలి సార్. డిస్కౌంట్ అలౌడ్ డిస్కౌంట్ ఎక్స్పెండిచర్ 1,500 అకౌంట్ P&L అకౌంట్ డెబిట్ సైడ్ నాట్ క్రెడిట్ సైడ్. P&L లో అడిగారు. ఓకే సార్. P&L లో డెబిట్ సైడ్ కదా? ఎస్ సార్. ఎస్ సార్. డెటార్స్ లో ఆల్రెడీ రాస్తాం కదా. ఎస్ సార్. ఎస్ సార్. దీంతో మనకి డబుల్ ఎంట్రీ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఎస్ సార్. కొట్టేసాను, డబుల్ ఎంట్రీ కంప్లీట్. నెక్స్ట్ క్యాష్ లో కూడా తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసాం కదా. చేసాం సార్. దాన్ని ఏమంటాం? కాంట్రా ఎంట్రీ అంటాం. కాంట్రా ఎంట్రీ సార్. రైట్ అండి. క్యాష్ తీసుకెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే క్యాష్ తగ్గాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి. అవును సార్. సో టు బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి కదా, టు క్యాష్ పెరగాలి సార్. కాంట్రా 62,500 క్యాష్ దగ్గర బై తగ్గాలి, బై బ్యాంక్. సో బై బ్యాంక్ ఆపోజిట్ అకౌంట్ కదా రిఫరెన్స్ 62,500 సార్. రైట్ కాంట్రా ఓవర్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి క్యాష్ పర్చేసెస్. మీకు అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా దీనిలో? అర్థమైంది సార్. రైట్ నెక్స్ట్ క్యాష్ పర్చేసెస్ సార్. క్యాష్ పర్చేజెస్ క్లియర్ గా చెప్తాను. సో బై పర్చేజెస్ క్యాష్ కాలమ్ లో ఎంతనా? 1030 సార్. 1030. ట్రేడింగ్ అకౌంట్ లో కూడా 2 ట్రేడింగ్ పర్చేసెస్. అకౌంట్ లో అసలు పర్చేజ్ అనే కాన్సెప్ట్ లేదు. అయితే ఇక్కడ నేను రాయాలి 2 పర్చేజెస్ బ్రాకెట్ లో క్యాష్ 1030. క్రెడిట్ కూడా ఉంటది కదా? ఉంటుంది సార్. ఎలా చెప్పగలం ఉంటుందని? క్రెడిటర్స్ ఉన్నారు కదా. ఓకే. అలాగే నెక్స్ట్ సేల్స్ లో కూడా క్యాష్ ఉండాలి, క్రెడిట్ ఉండాలి. రెండు కలిపి ఇచ్చాడు, విడివిడిగా తెలియదు. అది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎస్ సార్. క్యాష్ సేల్స్ ఉండొచ్చు, కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్ క్రెడిట్ సేల్ ఉండొచ్చు. క్రెడిట్ సేల్ అయితే కంపల్సరీగా ఉంది, ఎందుకంటే డెటార్స్ ఉంది కాబట్టి. బట్ క్యాష్ సేల్ ఎంతో తెలియదు. పర్చేస్ లో టోటల్ తెలియదు అని ఇండివిజువల్ గా తెలుసు. రెండిట్లోనే 2 మిస్సింగ్ ఫిగర్స్ ఉన్నాయి. ఒకటి క్రెడిట్ పర్చేస్ అనుకోవాలి, ఇంకో దగ్గర ఐదర్ క్యాష్ సేల్స్ కానీ క్రెడిట్ సేల్స్ కానీ ఏదో ఒకటి ఫైండ్ చేయాలి. ఎస్ సార్. రైట్ నెక్స్ట్ ఎక్కడ దొరుకుతాయో చూద్దాం. సో ఈ పర్చేస్ 2 చోట్ల డబుల్ ఎంట్రీ అయిపోయిందండి, ప్రాబ్లం లేదు. ఎస్ సార్. నెక్స్ట్ క్యాష్ ఎక్స్పెన్సెస్ సార్. క్యాష్ ఎక్స్పెన్సెస్. రైట్, ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్. సో ఎక్స్పెన్సెస్ లెడ్జర్ ఓపెన్ చేసాక డాలర్ వద్దాం. ఎస్ సార్. టు క్యాష్ 9570. 9570 తీసుకొచ్చి డబుల్ ఎంట్రీ క్యాష్ బుక్ లో బై ఎక్స్పెన్సెస్ క్యాష్ కాలమ్ 9570. ఓకే. నెక్స్ట్ paid by check for machinery purchased. ఓకే, మిషనరీ పర్చేస్ చేసామంట. బై చెక్ అండ్ సో బై బ్యాంక్ by sundry assets sir. సారీ బ్యాంక్ క్రెడిట్స్ రాస్తున్నాం కదా. బై మిషనరీ ఎంతనా? బై మిషనరీ వచ్చేసి 430 సార్. 430 బ్యాంక్ కాలమ్ లో రాశాను. అసెట్ సైడ్ రాయాలి సార్. టు మిషనరీ అకౌంట్ లో టు బ్యాంక్ 430 సార్. నెక్స్ట్ హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి డబ్బులు విత్డ్రా చేశానన్నా ఫర్ ద పర్పస్ ఆఫ్ డ్రాయింగ్స్. ఎస్ సార్. బై డ్రాయింగ్స్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలమ్ లో బై ఫ్రమ్ బ్యాంక్. ఓకేనా? ఎస్ సార్. ఎంతనా? 3180 సార్. 3180. సో తర్వాత తీసుకెళ్లి డ్రాయింగ్స్ ఎక్కడ రాయాలి? క్యాపిటల్ లో సార్. క్యాపిటల్ లో 3180 డ్రాయింగ్స్ 3180 సార్. 80 మైనస్. నెక్స్ట్ వచ్చేసి క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ సార్. క్యాష్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ అంటే ఏంటన్నది కాంట్రా సార్. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలి, క్యాష్ బ్యాలెన్స్ తగ్గాలి. ఎస్ సార్. ఎంతనా? టు క్యాష్ 5000. అమౌంట్ 5000. సో బ్యాంక్ బ్యాలెన్స్ 5000 పెరగాలి, క్యాష్ బ్యాలెన్స్ 5000 తగ్గాలి. ఎస్ సార్. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాబట్టి టు క్యాష్ కాంట్రా, క్యాష్ బ్యాలెన్స్ పెరుగుతుంది కాబట్టి బై బ్యాంక్ కాంట్రా. ఎస్ సార్. అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్ సార్. మళ్ళీ కాంట్రా 9240 క్యాష్ విత్డ్రాన్ ఫ్రమ్ బ్యాంక్. బ్యాంక్ నుంచి విత్డ్రా చేస్తే బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గాలి కదా. అవును సార్. బై క్యాష్ క్రెడిట్ సైడ్ 9240 సార్. బై క్యాష్ కాంట్రా 9240 టు బ్యాంక్ కాంట్రా 9240 సార్. క్యాష్ కాలమ్ లో 9240. ఎస్ సార్. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ చెక్ ఇష్యూ టు ట్రేడ్ క్రెడిటర్స్ సార్.
ఆ లాస్ట్ దాదా క్లోజింగ్ బ్యాలెన్స్ 1200 ఇచ్చారు కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ కదా, క్యాష్ ఇన్ హ్యాండ్ 1200 ఇందాక అనుకున్నాం, క్లోజింగ్ ఎంత? ఎస్ సార్ 1200 సార్. 1200 టోటల్ నుంచి మైనస్ చేశాను. 6880 సార్. 6880 80 సార్. రైట్ అండి. సో ఇంకా చెక్స్ ఇష్యూడ్ టు ట్రేడ్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ పెయిడ్ త్రూ చెక్స్ అంట. చెక్స్ సార్. సో టు బ్యాంక్ సార్. ఎంత అన్న? 60,270. 270 ఎస్ సార్. బై కింద క్యాష్ బుక్ లో, బ్యాంక్ బుక్ లో. బై క్రెడిటార్స్ 60,270. 60,270 ఓవర్. ఓకేనా? ఎస్ సార్. సో ట్రాన్సాక్షన్స్ అన్ని పోస్ట్ చేస్తాం కదా, చేసేసాం సార్. సో పోస్ట్ చేస్తాం. తర్వాత దీనిలో ఇందాక అనుకున్నట్టు సింగిల్ సైడ్ వదిలేసినటువంటి ఏమైనా ఉందా అంటే, ఫైండింగ్ సేల్స్ రాసాం కానీ దాని ఫైండింగ్ తెలియలేదు. అవును సార్. డబుల్ ఎంట్రీ. అలాగే ఇక్కడ క్యాష్ అండ్ డిస్కౌంట్ కి డబుల్ ఎంట్రీ తెలియదు. ఎస్ సార్. రైట్ నా? సో డెటార్స్ అకౌంట్ చూడు, క్యాష్ ఉంది, డిస్కౌంట్ ఉంది, సేల్స్ రిటర్న్స్ ఉన్నాయి, బ్యాడ్ డెట్స్ ఉన్నాయి, ఓపెనింగ్ తెలియదు. ఇంకా ఏముంటుంది ఇక్కడ? డెటార్స్ 2 విషయాలు ఉంటాయి, ఓపెనింగ్ ఉంటుంది, క్రెడిట్ సేల్స్ ఉంటుంది. ఎస్ సార్. సో 2 విషయాలు తెలియకపోతే మనం ఫైండింగ్ చేయగలమా? చేయలేం. క్లోజ్ చేయలేం, పక్కన పెట్టేద్దాం. ఇది తెలియకుండా మనం ఈ అకౌంట్ ని కూడా క్లోజ్ చేయలేం. సో ఇంకా ఏమైనా లెడ్జర్స్ ఉన్నాయా, వాటిని ఏమైనా మనం కనిపెట్టగలం అనేది చూద్దాం. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఫస్ట్ లెడ్జర్స్ లో క్రెడిటార్ ఉంది, ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, రిటర్న్స్ ఉన్నాయి, పేమెంట్స్ ఉన్నాయి. ఇంకా అల్టిమేట్ గా ఉండేది ఏంటన్నా? ఇంకా పర్చేసెస్, క్రెడిట్ పర్చేసెస్ ఎంత ఉంటుంది? క్రెడిట్ పర్చేస్ ఇస్ బ్యాలెన్స్ ఫిగర్. ఫైండ్ చేయనా? ఎస్ సార్. 73,770 సార్. 75,000 70 సార్. అది కాదు సార్, టోటల్ సార్. టోటల్ ఎంత? 73,770 సార్. 73,770. ఎస్ సార్. సో మైనస్ 15,770. 58,000 సార్ బై పర్చేస్, క్రెడిట్ పర్చేసెస్. 58 అమ్మా? ఎస్ సార్. ఓకే, 58,000 ఇస్ అ క్రెడిట్ పర్చేస్ కదా? ఎస్ సార్. డబుల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం. తీసుకెళ్ళి ట్రేడింగ్ అకౌంట్ లో క్రెడిట్ పర్చేస్ లో 58,000. ఓకేనా? ఓకే సార్. క్యాష్ పర్చేస్ కి ఆల్రెడీ డబుల్ ఎంట్రీ పోస్ట్ అయిపోయింది. ఇప్పుడు క్రెడిట్ పర్చేస్ టోటల్ ఎంత అవుతుంది? 59,030 రూపీస్ సార్. 39. ఓకే, వెరీ గుడ్. పర్చేసెస్ ఓవర్. నెక్స్ట్ లెడ్జర్. సో ఈ లెడ్జర్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అన్న ఎక్స్పెన్సెస్ చూద్దాం. ఎస్ సార్. ఓపెనింగ్ ఉంది, అవుట్ స్టాండింగ్, క్లోజింగ్ అవుట్ స్టాండింగ్ ఉంది, పేమెంట్ ఉందన్న. మిగిలిందన్న P&L కి వెళ్ళేటటువంటి ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ట్రాన్స్ఫర్ టు P&L ఎంత అన్న? బై బ్యాలెన్సింగ్ ఫిగర్ వచ్చేసి 9,300 సార్. 9,300 ఇస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ అంతేనా? ఎస్ సార్. సో తీసుకెళ్ళి డైరెక్ట్ గా మనం P&L లో వేసేస్తాం. P&L లో రాసేద్దాం నన్ను. ఎస్ సార్. టూ ఎక్స్పెన్సెస్ 9,300. రైట్ అన్న? అయిపోయింది. ఈ లెడ్జర్ కూడా అయిపోయింది. నెక్స్ట్ లెడ్జర్ అసెట్స్. ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, పర్చేస్ కూడా ఉంది. మిగిలినంత ఏమవుతుంది జనరల్ గా? ఇంకా డిప్రిసియేషన్ అవుతుంది సార్. డిప్రిసియేషన్ ఎంత అవుతుంది చూడండి? డిప్రిసియేషన్ ఎస్ సార్. 11,610 ప్లస్ 430 టోటల్ అంతా 12,040. 12,040 నో డిప్రిసియేషన్ సార్. ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్, అసెట్ క్లోజ్డ్. ఎస్ సార్. సరిపోయింది కదా మరి. డిప్రిసియేషన్ కంపెనీ ఎక్కడ మనకి చెప్పలేదు కదా సమ్ పర్సెంటేజ్ అని కూడా, కానీ చెప్పలేదు సార్. చిన్నది కొన్నా అని చెప్పాడు, బట్ యాక్చువల్ గా దాని మీద డిప్రిసియేషన్ కట్టాలి కానీ కట్టలేదు. మేబీ ఈ రెండులో కొనుండే అవకాశం ఉన్నందుకే కట్టలేదు. ఓకే సార్. మిగిలిన అసెట్స్ అన్ని కూడా సండ్రీ అసెట్స్ అన్నట్టు మేబీ అది ల్యాండ్ అయి ఉండొచ్చు, అందుకే డిప్రిసియేషన్ కట్టలేదు. ఎస్ సార్. సో ఇంకా లెడ్జర్స్ లో పెండింగ్ ఉండిపోయిన లెడ్జర్ ఏంటంటే మనకి డెటార్స్ ఉండిపోయింది, క్యాష్ అండ్ బ్యాంక్ ఉండిపోయింది. ఎస్ సార్. ఫైండింగ్ మనకి ఏదైనా కనిపెట్టగలం అనేది చూడాలి. ఎస్ సార్. రైట్. సో ఫైండింగ్ లో ఇక్కడ మనకి ఓపెనింగ్ 6960 టోటల్ గా ఇచ్చేటప్పుడు ఇండివిజువల్ గా ఇవ్వలేదు సార్. అది క్యాష్ కదా సార్? ఎక్కడ చెప్పండి క్యాష్ అని? అచ్చా, మీరు క్యాష్ 6960 ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్న. ఎస్ ఎస్ సార్. ఈ లెడ్జర్ ఓపెనింగ్ విడివిడిగా ఇవ్వలేదు కదా? ఎస్ సార్, విడిగా కనిపెట్టలేదు. ఓకే సార్. సో ఇంకా మనం కనిపెట్టడానికి ఛాన్స్ ఉన్నది ఏంటన్నా మరి క్యాష్ అకౌంట్ లో తేలకుండా డెటార్స్, సేల్స్, క్యాష్ సేల్స్ అవి తెలుస్తాయా? తెలియవు సార్. సో ఇక్కడ మనం దొరికిపోయాం. ఎస్ సార్. రైట్ అన్న? ఎస్ సార్. సో ఓవరాల్ గా మనం ఇక్కడ
సేల్స్ దగ్గరికి వచ్చేటికి ఇన్ఫర్మేషన్ లో ఏముంది మనకి సేల్స్ లో క్యాష్ అండ్ క్రెడిట్ రెండు ఉన్నాయని చెప్తున్నారు. అవును సార్. క్యాష్ సేల్స్ ఉంది నా ఎస్ సార్. క్యాష్ సేల్స్ అంటే ఇటు సైడ్ ఖచ్చితంగా 2 సేల్స్ అని రావాలి కదా, రావాలి సార్. 2 సేల్స్ అని రావాలి నా. ఎస్ సార్. సో ఇది ఫైండింగ్ చేయాలి. ఎస్ సార్. కనిపెట్టడానికి ఛాన్స్ ఉందా మనకి? క్రెడిట్ సైడ్ అంతా కూడా తెలుసు, క్యాష్ ఎస్ లో క్రెడిట్ సైడ్ టోటల్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి క్యాష్ కాలమ్ నాన్న, క్యాష్ కాలమ్ 80,800 సార్. 80,800 సార్. ఓన్లీ క్యాష్ కాలమ్ కదా నాన్న. ఓన్లీ క్యాష్ కాలమ్ సార్. దీని నుంచి 2 మైనస్ 9060 సార్. ప్రాబ్లం ఏంటంటే 9060 లో ఓపెనింగ్ ఎంతో తెలియదు, సేల్స్ ఎంతో తెలియదు. ఎస్ సార్. సిమిలర్ థింగ్ బ్యాంక్ లో అయితే కనుక వేరే ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు కాబట్టి ఎస్ సార్. బ్యాంక్ లో ఫైండింగ్ ఏం లేదు కదా, ఎందుకంటే సేల్స్ లోనే క్యాష్ సేల్స్ ఉందని చెప్పాడు. అవును సార్. బ్యాంక్ లో ఫైండింగ్ ఉందని మనకేమీ తెలియదు. ఎస్ సార్. అప్పుడు మనం బ్యాంక్ ని టోటల్ చేసుకుని బ్యాంక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కనిపెట్టచ్చు కదా ఫస్ట్. కనిపెట్టచ్చు సార్. మనకి ఇది ఒక్క లెడ్జ్ పెండింగ్ ఉందా, మిగతా అయిపోయింది కదా. అయిపోయింది సార్. సో దీని నుంచి ఇంటర్లింక్ ఎక్కడికి ఉంది మనకు తెలుస్తున్న దాని ప్రకారం సేల్స్ కు ఉంది. ఎస్ సార్. సేల్స్ ఎలా జరిగిందని చెప్పాడు, క్యాష్ సేల్స్. క్యాష్ సేల్స్ సార్. కలెక్షన్ ఫ్రమ్ డేటాస్, బ్యాంక్ లో డిపాజిట్ చేయడం అన్ని చెప్పేసారు, ఆల్రెడీ అయిపోయింది. ఎస్ సార్. ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ టోటల్ చేయను. బ్యాంక్ బ్యాలెన్స్ టోటల్ చేస్తే క్రెడిట్ సైడ్ 80,000 ఉంది సార్. 80,000 టోటల్. ఎస్ సార్. 80 లో నుంచి మైనస్ 4 ఐటమ్స్ మైనస్ 3 ఐటమ్స్ మైనస్ చేయను. 4,000 సార్. 4,000 ఎస్ సార్. సో 4,000 ఇస్ ఎ బ్యాంక్ బ్యాలెన్స్. ఎస్ సార్. అర్థమైందా? అర్థమైంది సార్. 6960 మైనస్ 4,000 ఎంత అవుతుంది? 6960 2960. 2960 సార్. 2960 మైనస్ 9060 చేస్తే 6100 సార్ క్యాష్. రైట్, వన్స్ గా చెప్పమ్మా. వన్స్ గా ఎస్ సార్. ఎస్ సార్. రైట్, 2960 ఓపెనింగ్ క్యాష్. సో దీని నుంచి బ్యాలెన్స్ ఫిగర్ క్యాష్ సేల్స్ కనుక్కోవచ్చు కదా. ఇంకా కనుక్కోవచ్చు సార్. 80,800 మైనస్ పైన చెప్పినటువంటి 3 ఐటమ్స్ మైనస్ చేసి ఇంక్లూడింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్పుడు ఎంత వస్తుంది చూడండి. 4,000 వస్తుంది సార్. ఎంతనా? 4,000 వస్తుంది సార్. 4,000 సార్ అది కాదు సార్. ఇందాకది బ్యాంక్ బ్యాలెన్స్ 4,000 సార్. బ్యాంక్ అయిపోయింది, దాని తర్వాత క్యాష్ అకౌంట్ లోకి వెళ్ళి క్యాష్ అకౌంట్ టోటల్ ఇందాక 80,800 చెప్పావు. ఇవి నా 3 ఐటమ్స్ మైనస్ చేసాయి. ఓకే సార్. క్యాష్ సేల్స్ ఎంత తెలుస్తుంది కదా. 40 సార్ చెప్పమ్మా. సార్ క్యాష్ టోటల్ 79,300 వస్తుంది సార్. ఇది రాంగ్ గా. మంచిగా సరిగ్గా చూడమ్మా. 62,500 ఇది 60. ఎస్ సార్. ఎస్ సార్. టోటల్ సరిగ్గా చేయి. ఎస్ సార్ చేస్తాను. టోటల్ ఎంతమ్మా కరెక్ట్ చెప్పండి ఎవరైనా. 79,300 సార్. 79,300 అంటే వన్సిగా. సార్ అక్కడ డిస్కౌంట్ అలౌడ్ వేసాను సార్, అందుకే వచ్చింది సార్. డిస్కౌంట్ ఎందుకు వేసావు? అక్కడ ఎందుకు వేసావు అసలు? నేను ఎక్కడ రాయలేదు కదా డిస్కౌంట్. అవును సార్. డిస్కౌంట్ అసలు క్యాష్ బుక్ లోకి వెళ్తుందా? వెళ్ళదు సార్. వెళ్ళినా డిస్కౌంట్ అలౌడ్ అని సపరేట్ కాలం లో వెళ్తుంది. ఎస్ సార్. నేను అసలు సపరేట్ కాలం పెట్టలేదు కదా. పెట్టలేదు సార్. 79,300 మైనస్ 62,500 మైనస్ 9240 plus 2960 that equals to 4,600 సార్. 4,600 నన్ను. ఓకేనా? ఎస్ సార్. సో క్యాష్ సేల్స్ తీసుకొచ్చి సో ఇక్కడ రాసుకుంటే 4,600. ఎస్ సార్. సో 71,810 మైనస్ 4,600 67,210 సార్. ఎంతనా? 67,210 సార్. 210 అంతేనా? ఎస్ సార్. క్రెడిట్ డబుల్ ఎంట్రీ పోస్ట్ చేద్దాం అన్న. క్యాష్ బుక్ అయిపోయింది పూర్తిగా, టోటల్ టాలీ అయిపోయింది. సో క్యాష్ అకౌంట్ టోటల్ 4,600 అయిపోయింది. సేల్స్ క్యాష్ సేల్స్ 67,210 ఏంటన్నా క్రెడిట్ సేల్స్ సార్. సో క్రెడిట్ సేల్ తీసుకెళ్లి డేటాస్ లో రాద్దాం. ఎంతైనా ఒకసారి మళ్ళీ చెప్పు. 67,210 సార్. సో 210 అన్న. ఈ టోటల్ లో నుంచి మైనస్ చేసి బ్యాలెన్స్ ఓపెనింగ్ డేటాస్ కనిపెట్టు. ఎస్ సార్.
15,225 sir. 15,225. 225 sir. ఇది తీసుకొచ్చి ఎక్కడ తగలనా బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ లో రాయాలి సార్. ఎంత అని ఒకసారి మళ్ళీ చెప్పు. 15,225 sir. 15,225 నా Yes sir. మా అందరూ చేస్తున్నారు. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉందా? ప్రతి లెడ్జర్ కూడా టాలీ అయినట్టే కదా, ఇంకా పెండింగ్ ఏం లేవు. Sir 16,530 sir. ఏదమ్మా 16,530 sir opening data sir. ఏమ్మా వంశిక నంబర్ Sorry, sir. క్యాలిక్యులేట్ చేయడానికి ఇంత తప్పు చేస్తే ఎలా అమ్మా? అంటే కొంచెం క్యాలిక్యులేటర్ ప్రాబ్లమ్ గా ఉంది సార్. ఒకటి చెప్పు నాన్న. ప్రెస్ ఎంతన్నా? చేసుకుంటే ఒకటి అవుతుంది సార్. ఒకసారి మళ్ళీ చెప్పు. బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి 16,530 సార్. 16,530. ఎస్ సార్. 1 సెకండ్ అన్న మారుద్దాం. $16,530. ఇంకేమైనా మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండమ్మా. సో లెడ్జర్స్ అన్ని కంప్లీట్ అయిపోయి. ఓపెనింగ్ క్యాపిటల్ 16,530 ప్లస్ 6960 ప్లస్ 8040 ప్లస్ 11,610 టోటల్ 43,140 minus 15,770 minus 600. Opening capital 26,770 sir. 770. ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కుంటాం. తర్వాత ట్రేడింగ్ P&L నుంచి మిగతాన్ని కనుక్కుంటాం నాన్న. సో 2 GP గ్రాస్ ప్రాఫిట్ ఫాస్ట్ గా కనుక్కున్నాను. 71,810 ప్లస్ 400 ప్లస్ 11,120 83,330 Yes sir. minus 8040 minus 1450 minus Gross 69,030. Gross profit వచ్చేసి 14,810 sir. 14,810. So by GP 14,810 plus 700 minus 420 minus 1,500 minus 9,300. 4290 sir. 2 NP 4290. Yes sir. So తీసుకొచ్చి క్యాపిటల్ కి యాడ్ చేద్దాం. Less net profit. Add net profit 4290. Closing capital 26,770 plus 8,500 plus 4290 minus 318. 36,380 sir. 36,380 Yes sir. plus 330 plus 12,400 49,110 అంట. Yes sir. చెక్ చేయడానికి సరిపోతుందా లేదా? 12,040 1120 120 1200 6880 70,000. సరిపోతుంది sir. సరిపోతుంది. టోటల్ టాలీ. ఇంత సమ్ కంప్లీట్ అయిందని ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ట్రాన్సాక్షన్ ఏదైనా సరే మిస్సింగ్ ఫిగర్ ఏదైనా ఇంక వేరే ఏమైనా కనుక్కోవచ్చు. అలా ఏ డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. Question number 7 completed. మన 9 కంప్లీట్ అయిపోయిందా? సో 8 పెండింగ్ అంతే కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో ఎవరికైనా 7 లో డౌట్ ఉంటే అడగచ్చు. రైట్. నెక్స్ట్ వెంకటలక్ష్మి. Yes sir. సో వెంకటలక్ష్మి క్వశ్చన్ నెంబర్ 8 నాన్న. ఓకేనా? Okay sir. క్వశ్చన్ నెంబర్ 8 సాల్వ్ చేద్దాం నాన్న. Yes sir. సో 9th క్వశ్చన్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదా? అయిపోయింది sir.
సో క్వశ్చన్ నెంబర్ 8 చదువుదానా, కొంచెం టైం తీసుకుంటది. Yes, పెద్ద sir. క్వశ్చన్ ఉంది కదా, సో సాల్వ్ చేద్దాం. Okay, sir. మనకి టైం ఉంది కదా, సో 9:69 రైట్. కొంచెం ఫాస్ట్ అప్ చేయగలమా లేదా వేరే క్వశ్చన్ చేద్దామా? చేద్దాం, sir. మినిమం 40 minutes పైన పడుతుంది మరి, రైట్. Yes, sir. Right, question number 8 now. Mr. Anup runs the wholesale business where all purchase and sales were made on credit. So first sentence is all purchase and sales were made on credit. Credit. So mind the Yes, first that policy cash sale ledu, Cash cash purchase purchase. కూడా లేవు. So everything Yes, sir. on credit basis. Yes, sir. నన్న ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్ మేడ్ ఆన్ క్రెడిట్ అన్నాడు, అంతేగాని కలెక్షన్ ఫ్రమ్ డెటార్స్, పేమెంట్ టు క్రెడిటార్స్ అవేమి క్యాష్ లేవని చెప్పలేదు. Yes, sir. ఓకేనా? Yes, sir. దీన్ని దాన్ని ఇంటర్లింక్ చేసుకోకూడదు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Yes, sir. నెక్స్ట్ ఓపెనింగ్ డేటా ఇచ్చాను. సో ఓపెనింగ్ డేటా 31st March 2011, 31st March 2012 ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అండ్ Closing. బ్యాలెన్స్ షీట్ కూడా ఇచ్చాడు, క్లోజింగ్ బ్యాలెన్స్ కూడా ఇచ్చాడు. సమ్మరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ డ్యూరింగ్ ది ఇయర్ 11-12 అని చెప్పి సమ్మరీ ఇచ్చాడు అన్న దానిలో చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ప్రతి పాయింట్ మనం తర్వాత చదువుదాం. అలాగే నెక్స్ట్ అదర్ ట్రాన్సాక్షన్స్ అని కొన్ని ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. సో క్యాష్ బుక్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు, అదర్ ట్రాన్సాక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఏం చెప్తాడు ఫైనల్ గా, ప్రిపేర్ ట్రేడింగ్ P&L అకౌంట్ ఫర్ 31st March అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అందట్. సో సిమిలర్ సేమ్ రెగ్యులర్ క్వశ్చన్, అవునా కదా? Yes, sir. సో డైరెక్ట్ గా సాల్వ్ చేసేద్దాం, స్టార్ట్ చేసేద్దాం సమ్. Yes, sir. సో డైరెక్ట్ గా మనం ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ డేటా లెడ్జర్స్ ఓపెన్ చేసేసి ట్రేడింగ్ P&L అకౌంట్ ఓపెన్ చేసి, రైట్ అన్న? సో కంటిన్యూ చేసుకుంటాం. Yes, sir. సో ఫాస్ట్ గా బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేసి 2 columns బ్యాలెన్స్ షీట్. Balance sheet of Mr. Anup. నాతో పాటు చేయాలన్న. Yes, sir. Thirty-first March 2011. 31st March 2012. సో ఒక అసెట్ డేటా చదువునా, బ్యాలెన్సెస్ డేటా. Sundry debtors. సండి డేటా అసెట్ Opening 70,000. ఓపెనింగ్ 70, Closing 92,000. క్లోజింగ్ 92,000, రైట్. నెక్స్ట్ Bills receivable. బిల్స్ రిసీవబుల్ Opening 15,000. ఓపెనింగ్ 15, Closing 6,000. క్లోజింగ్ 6,000. నెక్స్ట్ Bills payable. బిల్స్ పేయబుల్ Opening 12,000. ఓపెనింగ్ 12,000, Closing 14,000. క్లోజింగ్ 14,000. ఓకే. Sundry creditors. సండ్రీ క్రెడిటార్స్ Opening 40,000. ఓపెనింగ్ 40,000, Closing 56,000. 56,000, రైట్. నెక్స్ట్ Inventory. ఇన్వెంటరీ Opening 1,10,000. 1,10,000, Closing 1,90,000. 1,90,000. Yes, sir. Bank. క్యాష్ బ్యాంకు రెండు సపరేట్ గా ఉన్నాయి ఇక్కడ. Yes, sir. సో బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి 90, Closing 87. 87. సో క్యాష్ 5,200 opening. Closing 5,300. 300. అదేనా? Yes, sir. ఇవన్నీ లెడ్జర్స్. సో దీంతో మనకి బ్యాలెన్స్ షీట్ డేటా అయిపోయింది. Yes, sir. ఇవన్నీ తీసుకెళ్ళి మనం లెడ్జర్స్ ఓపెన్ చేసేద్దాం. Yes, sir. సో ఒక్కొక్క లెడ్జర్ చదువున్నాను. Sundry debtors account. సండ్రీ డేటాస్ To balance brought down 70,000. 70,000. ఓకే. Closing balance 92,000. క్లోజింగ్ బ్యాలెన్స్ 92,000, రైట్. నెక్స్ట్ Bills receivable. బిల్స్ రిసీవబుల్ Opening 15,000. ఓపెనింగ్ 15, Closing 6,000. 6,000 అమ్మా, Yes, sir. రైట్. నెక్స్ట్ Bills payable account. బిల్స్ పేయబుల్ By balance brought down 12,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ 12,000, Closing 14,000.
Closing balance 14,000. Yes, sir. Right, next. Sundry creditors account. Creditors. Opening 40,000. Opening 40,000. 40,000. Okay. Closing 56,000. Closing 56,000. Right. Inventory అవసరం లేదు. Trading Fiscal account. డైరెక్ట్ గా ట్రేడింగ్ అకౌంట్ రాయాలి కదా. Yes, sir. And bank and cash. Trading and P&L for year ending 31st March 2012. So Yes, two sir. opening stock ఎంత అన్న? 1,10,000. 1,10,000. Closing 1,90,000. 1,90,000 క్లోజింగ్. ఓకేనా? సో రాసా ప్రతి లెడ్జర్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు ఐదర్ లెడ్జర్ ఓపెన్ చేయాలో లేదా దాన్ని ఎక్కడ రాయాలి అక్కడ రాసేయడమే, ఆపుకోవడం. Yes, sir. రైట్. నెక్స్ట్. Bank and cash. సో క్యాష్ అండ్ బ్యాంక్ 4 లెడ్జర్స్ ఉన్నాయి కదా, కంబైన్ చేసేద్దాం. Yes, sir. క్యాష్ బుక్. ఓకేనా? ఒకటి క్యాష్ కాలం, ఇంకోటి బ్యాంక్ కాలం. Yes, sir. ఒకటి పేమెంట్, ఇంకోటి రిసీట్. Bank Right, ma'am. balance. Yes, sir. ఓపెనింగ్ బ్యాలెన్స్ Opening cash 5,200. 5,200. బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెనింగ్ 90,000. 90,000. Closing cash 5,300. సో క్యాష్ ట్రాన్సాక్షన్స్ చాలా ఉన్నాయన్న. సో బెటర్ గివ్ మోర్ ప్లస్. Yes, sir. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత? Cash 5,300. ఓకే. Bank 87,000. సో దీంతో మనం ప్రతి లెడ్జర్ ని కూడా మనం లెడ్జర్ ఓపెన్ చేసేస్తాం. సో దాంతో పాటుగా బ్యాలెన్స్ కూడా రాస్తాం. Yes, sir. రైట్ నా. ఇంకా సమ్మరీ ట్రాన్సాక్షన్స్ ఒక్కొక్కటి చదువుతూ వాటికి పోస్టింగ్ చేద్దాం. Yes, sir. రైట్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువునాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చదువు. Sir, ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువునాను. deposited to bank after payment of shop expenses at the rate of 600 per month, salary at the rate of 9,200 per month, and personal expenses at the rate of 400 per month. 7,62,750 total. మీనింగ్ నాన్న, మీనింగ్ ఏంటి? ఇక్కడ చాలా ట్రాన్సాక్షన్ జరిగాయి నువ్వు అబ్జర్వ్ చేస్తే. ఫస్ట్ ట్రాన్సాక్షన్ 7,62,750 అనే దాన్ని తీసుకెళ్లి డిపాజిటెడ్ టు బ్యాంక్. Bank. Yes, నా sir. దగ్గర చాలా క్యాష్ కలెక్షన్ వచ్చిందని, వాటిల్లో నుంచి బోల్డ్ అండ్ ఎక్స్పెన్సెస్ మైనస్ చేస్తాక మిగిలిన క్యాష్ తీసుకెళ్ళి ఏం చేశాను? బ్యాంక్ లో డిపాజిట్ చేశాను. Yes, sir. పాయింట్ అర్థమైంది అది? అర్థమైంది సార్. రైట్. కలెక్షన్ క్యాష్ ఏ రూపంలో వచ్చి అవకాశం ఉంటుంది? క్యాష్ అనేది అసలు ఆర్డినేషన్ కి ఆర్డినేషన్ క్యాష్ ఎక్కడి నుంచి వస్తుంది? కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ వస్తుంది. కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ వస్తుంది. ఇంకా సేల్ చేసి సేల్ చేయడం వల్ల వస్తుంది. అవునా? yes sir. సేల్ చేయడం వల్ల రాదు నాన్న. ఎందుకంటే పైన ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పేశాడు, పర్చేస్ అండ్ సేల్స్ ఆర్ మేడ్ yes ఆన్ sir, yes sir. క్రెడిట్. క్రెడిట్ బేసిస్. సో క్యాష్ Yes. సేల్ లేదు అంటే కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ అని ఒక రిసీట్ వచ్చి ఉండొచ్చు. yes sir. ఆ కలెక్షన్ అంతా తీసుకెళ్లి ఎక్స్పెండిచర్ అంతా ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఉండొచ్చు. yes sir. మరి అర్థమవుతుందా? అయితే ఇంకొక పాయింట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ అనేది క్యాష్ లోనే వచ్చిందని ఎలా చెప్పగలం సార్? సో మేబీ కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ బ్యాంక్ రూపంలో కూడా వచ్చి ఉండొచ్చు కదా, డైరెక్ట్ గా కస్టమర్ బ్యాంక్ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా, చేసి ఉండొచ్చు. కానీ అలా Yes. ట్రాన్స్ఫర్ చేస్తే ఖర్చులు పెట్టలేం కదా. పెట్టలేం సార్. సో ఎక్స్పెండిచర్స్ అంతా ఖర్చు పెట్టాక తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేశాడు అంటే సో మనకు వచ్చిన డబ్బులన్నీ కూడా ఎలా వచ్చినట్టు నాన్న? క్యాష్ లో వచ్చేసి. క్యాష్ లో వచ్చినట్టు. సో నేను ఒక విషయం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, రైట్ నాన్న? yes sir. అయితే సరే ఈ క్యాష్ అనేది ఏంటి? మొత్తం క్యాష్ అంతా కూడా డేటాస్ నుంచి కలెక్షన్ అంటే తెలియదు నాకు, అదైతే తెలియదు. yes sir. నేను ఒక వర్కింగ్ నోట్ అయితే తయారు చేస్తున్నాను, ఆ వర్కింగ్ నోట్ ఏంటో తెలియదు నాన్న.
Yes, sir. తెలుసా? Telit, sir. టోటల్ క్యాష్ వచ్చిందని తెలుస్తుంది, కానీ అది ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందో తెలియదు. Yes, sir. సో టోటల్ క్యాష్ రిసీట్స్ లో నుంచి మైనస్ ఎక్స్పెండిచర్స్ ఖర్చు పెట్టాను. ఫస్ట్ ఎక్స్పెండిచర్ శాలరీ కాదు, షాప్ Shop ఎక్స్పెన్సెస్. expenses. Yes, షాప్ sir. ఎక్స్పెన్సెస్ ఎంత అని చెప్తున్నాడు? 600 per month 600 per ఇంటూ 12 ఎంత అవుతుందన్న? 7,200. ఇది ఒక ఎక్స్పెండిచర్. మైనస్ ఇంకా ఏం ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు క్యాష్ రూపంలో? Salary. శాలరీ ఖర్చు పెట్టాడు. ఎంత అన్న? 9,200 into ఫాస్ట్ గా చేయాలి. 1,10,400. 10,000 1,10,400. 1,10,400. రైట్. నెక్స్ట్ Next, personal expenses. పర్సనల్ ఎక్స్పెన్సెస్ సింప్లీ నోన్ as drawings. Yes, sir. 1400 per 16,800. month. ఇది కూడా ఇంటూ 12 16,800. 16,800. ఈ ఖర్చులన్నీ పెట్టగా అన్ని మైనస్ అయిపోగా మిగిలిన డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో వేశారు కదా, Yes, sir. డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్. Yes. ఎంత అన్న? 7,62,750. అయితే నాకు వచ్చిన టోటల్ కలెక్షన్ ఎంత అంటే రివర్స్ వర్కింగ్ చేయగలను. 7,62,750 ప్లస్ 16,800 ప్లస్ 1,10,400 ప్లస్ 7,200. సో దట్ ఈక్వల్స్ టు 8,97,150. 8,150. అయితే ఇప్పుడు క్వశ్చన్, సరే ఈ కలెక్షన్ అంతా డేటాస్ నుంచే వచ్చిందని చెప్పగలమా? సో లాస్ట్ లో డెసిషన్ తీసుకుందాం. Yes, sir. డెసిషన్ లాస్ట్ లో తీసుకుందాం. Yes, sir. ఎందుకంటే మనకి క్లారిటీగా ఎక్కడ చెప్పలేదు కింద ఖచ్చితంగా కలెక్షన్ ఫ్రమ్ డేటాస్ అని చెప్పాడు ఎక్కడైనా. No, sir. సో డబ్బులు డిపాజిట్ చేశాను, ఖర్చులన్నీ పెట్టాను అని క్లారిటీ ఇచ్చాడు తప్ప 8,97,150 వచ్చిన క్యాష్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పలే. అయితే ఇది ఒక ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా ట్రాన్సాక్షన్స్. Yes, sir. సో కలెక్షన్ ఫ్రమ్ టోటల్ క్యాష్ కలెక్షన్ ఈ ట్రాన్సాక్షన్ ఏంటో తెలియదు కాబట్టి దానికి స్టార్ మార్క్ పెట్టాను, డబుల్ ఎంట్రీ పోస్ట్ చేయలేము. Yes, sir. మరి మిగిలిన ట్రాన్సాక్షన్స్ అని తెలుసుగా, లైక్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్, డిపాజిట్ ఇంటూ బ్యాంక్, ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ కదా. Yes, sir. ఇవి చేయొచ్చు కదా నాన్న. ఫస్ట్ షాప్ ఎక్స్పెండిచర్ ఎంట్రీ అయ్యాను నాన్న. Shop expenses account debited to bank, cash or bank. బై ఎక్స్పెండిచర్. క్యాషా బ్యాంకా? క్యాష్ కాలం. ఇది Cash. క్యాష్ ఎక్స్పెండిచర్ సెపరేట్ క్లియర్ గా ఉంది. క్యాష్ లో Yes, ఖర్చు పెట్టి sir. బ్యాంక్ లో డబ్బులు డిపాజిట్ చేశారు. Yes, sir. ఎంతనా ఎక్స్పెన్సెస్ ఎంత? 7,200. సో క్యాష్ బుక్ లో రాస్తాను క్యాష్ కాలం లో, అలాగే తీసుకెళ్లి P&L అకౌంట్ లో 2 ఎక్స్పెన్సెస్ 2 expenses. 7,200. అవుట్ స్టాండింగ్ గట్రా లేదుగా, లెడ్జర్ ఏమి ఎక్స్పెన్సెస్ No, లెడ్జర్ sir. ఏం లేదు కదా. Yes, లేదు. sir. Yes, sir. నెక్స్ట్ అకౌంట్ Salary. సాలరీ, సేమ్ టు సేమ్ నాన్న. మళ్ళీ బై సాలరీ. By salary. 1,10,400. 1,10,400. ఓకే. ఇంకో ఎక్స్పెండిచర్ నాన్న బై డ్రాయింగ్స్ 16,800. 16,800. ఈ రెండు కూడా తీసుకెళ్లి డబుల్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తానన్న. సాలరీ P&L Salary అకౌంట్ to లో P&L. 2 1,10,400. 1,10,400 400. నాన్న. సో నెక్స్ట్ అలాగే Drawings. డ్రాయింగ్స్. Capital నుంచి reduce చేయాలి. సో క్యాపిటల్ ఓపెనింగ్ తెలీదు, సో మైనస్ డ్రాయింగ్స్ ఎంత నాన్న? 16,800. 16,800 మైనస్. ఓకేనా? Yes, sir. డబుల్ ఎంట్రీస్ అన్ని అయిపోయినాయి నాన్న ఎక్స్పెండిచర్స్ కి. Yes, sir. తర్వాత ఏంటన్నా మళ్ళీ Uh, ఇంకో ట్రాన్సాక్షన్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ Deposit into bank. Yes, sir. కదా. సో బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఎంట్రీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది Bank కదా. account. Yes, sir. Bank Seven account lakh? debited to 62,750. 750. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుందా, క్యాష్ బ్యాలెన్స్ తగ్గుతుందా? 7,62,750 2 cash, 2 by bank. బై బ్యాంక్ కాంట్రా 2 cash. 2 క్యాష్ కాంట్రా. డబుల్ ఎంట్రీ పోస్టెడ్ ఓవర్. Yes, sir. సమ్మరీ ఆఫ్ క్యాష్ ట్రాన్సాక్షన్ లో ఫస్ట్ పాయింట్ లో ఒకటి తప్ప మిగతా అన్ని అయిపోయినాయి. Yes, sir. ఆ ఒకటి ఏంటన్నా టోటల్ క్యాష్ కలెక్షన్ Total తెలుసు cash. 8,97,150. కానీ దానికి డబుల్ ఎంట్రీ చేయడానికి క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కాబట్టి అది తప్ప మిగతా పోస్ట్ చేస్తాం. సెకండ్ పాయింట్ నా Yes, sir. విత్ డ్రావల్స్ 1,21,000 క్యాష్ విత్ డ్రా చేశాడు నాన్న. Yes, sir. క్యాష్ విత్ డ్రా అంటే బ్యాంక్ నుంచి క్యాష్ తెచ్చుకున్నాడు అంతే, ఇదేమి ఎక్కడ ఖర్చు పెట్టినట్టు కాదు. Yes, sir. క్యాష్ విత్ డ్రా ఫ్రమ్ బ్యాంక్ కాంట్రా కదా నాన్న. Yes, sir. To bank. 1,21,000. క్యాష్ తగ్గుతుంది, క్యాష్ పెరుగుతుంది, బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గుతుంది అన్న.
Yes, sir. బై క్యాష్ కాంట్రా To bank. టు బ్యాంక్ కాంట్రా అయిపోయింది. నెక్స్ట్ Cash payment to suppliers. క్యాష్ 77,000. పేమెంట్ టు సప్లయర్స్. సో క్రెడిటర్స్ లో క్యాష్ పేమెంట్. To cash or bank. Cash. సో టు To క్యాష్ cash ఎంత అన్న? 77,200. 77,200. And 25,000 for furniture. క్యాష్ పేమెంట్ టు సప్లయర్స్ 77,200 ఫర్ సప్లైస్. మీన్స్ గూడ్స్ కి సంబంధించి క్రెడిటర్ ఉంటాడు అన్న. మిషనరీకి సంబంధించి సప్లయర్ ఉన్నాడు అని ఎక్కడ మనకి చెప్పలేదు కదా. క్యాష్ పేమెంట్ టు సప్లయర్ 77,000 సప్లైస్ అండ్ 25,000 అది కూడా క్యాష్ పేమెంట్ అని చెప్తున్నాడు. Yes, sir. సో పేమెంట్ చేశాను నన్ను ఏంటది దేనికోసం? ఫర్నిచర్. ఫర్నిచర్ అసలు ఇక్కడ No, sir. లేదన్న, కొత్త లెడ్జర్ ఓపెన్ చేయాలి. సో మళ్ళీ చేద్దాం, ముందు పేమెంట్స్ రాసేద్దాం. Yes, sir. బై క్రెడిటర్స్ క్యాష్ పేమెంట్. 77,200. సో బై ఫర్నిచర్ 25,000. సో అయితే 25,000 లెడ్జర్ ఓపెన్ చేయాలని. ఫర్నిచర్ అండ్ లెడ్జర్ లేదు కదా, No, sir. కొత్త లెడ్జర్ ఓపెన్ చేస్తున్నాను. ఫర్నిచర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు నాన్న. Yes, sir. సో 2 క్యాష్ పర్చేస్ Cash. ఫర్నిచర్ ఎంత అన్న? 25,000. 25,000. సో డబుల్ ఎంట్రీ కంప్లీట్ అయ్యి. Yes, sir. నెక్స్ట్ పాయింట్, పాయింట్ నెంబర్ 4. Checks collected from customers but dishonored. ఓకే, చెక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్ బట్ డిజానర్డ్ అంటే అర్థం చెక్స్ కలెక్ట్ అయినాయి అవి డిజానర్ అయినాయి నాన్న. ఎంట్రీ రాయాలి. Yes, sir. చెక్స్ కలెక్టెడ్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఎంట్రీ రాయాలి కదా నాన్న. Yes, sir. అదొక ఎంట్రీ, అది డిజానర్ అంటే ఇంకో ఎంట్రీ. రెండు ఎంట్రీలు అన్నది. Yes, sir. సో కస్టమర్ నుంచి చెక్ వస్తే ఎంట్రీ. Cash or bank to debtors. చెక్ అనేది మళ్ళీ క్యాష్ ఆర్ బ్యాంక్ బ్యాంక్. Bank account to debtors, sir. బై బ్యాంక్. ఓకేనా? Yes, sir. అమౌంట్ ఎంత? 5,700. సో ముందు చెక్ కలెక్షన్ రాస్తున్నాను. ఓకేనా? Yes, sir. మా ఏమైనా డౌట్ ఉందా? No, sir. టు డెటార్స్ 5,700. 700. తర్వాత ఇదే చెక్ మళ్ళీ డిజానర్ అయింది. మళ్ళీ డిజానర్ అయితే ఏం చేయాలి? Reverse చేసేయాలి. బై డెటార్స్ 5,700. ఇంపాక్ట్ sir. జీరోనే కానీ రాయాలి నాన్న. Yes, sir. డబుల్ ఎంట్రీ పోస్టెడ్. నెక్స్ట్ Next. Bills బిల్స్ accepted by యాక్సెప్టెడ్ బై customers. కస్టమర్స్ 40,000 కదా. Yes, sir. బిల్స్ యాక్సెప్ట్ చేస్తే ఎంట్రీ. Bills receivable to debtors. సో టు డెటార్స్ ఎంత నాన్న? To debtors 40,000. 40,000. అలాగే డెటార్స్ లో బై బిల్స్ రిసీవబుల్ 40,000. ఓకేనా? Yes, sir. నెక్స్ట్ Bills endorsed. ఎండార్స్ చేస్తే ఎంట్రీ. Creditor to bills receivable. సో బిల్స్ రిసీవబుల్ క్రెడిట్ చేయాలి కదా. క్రెడిటార్స్ ఎంత? Yes, sir. 10,000. 10,000. సో అలాగే క్రెడిటార్స్ లో To bill. 10,000. రిసీవబుల్ Yes, క్రెడిటార్స్ sir. టు బిల్స్ రిసీవబుల్. క్రెడిటార్ లో డెబిట్, బిల్స్ రిసీవబుల్ లో క్రెడిట్. 10,000 ఓవర్. నెక్స్ట్ Next. Bills discounted 20,000. బిల్స్ డిస్కౌంటెడ్ 20,000. డిస్కౌంట్ 750. అంటే బిల్ Yes, sir. డిస్కౌంటెడ్ అంటే అమౌంట్ కాదు, వచ్చిన అమౌంట్ 20,000 కాదు. బిల్ తీసుకెళ్లి డిస్కౌంట్ చేసిన బిల్స్ వాల్యూ 20. Yes, sir. దానిలో 750 ఏంటి? డిస్కౌంట్. Yes, sir. మా బిల్ డిస్కౌంటెడ్ కలెక్షన్ అని ఏం చెప్పలేదే. బిల్ డిస్కౌంటెడ్ నా దగ్గర ఉన్న బిల్స్ ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాం కదా. బిల్స్ వాల్యూ ఎంత అంట? 20,000. Yes, sir. ఆ బ్యాంక్ వెళ్ళి దాన్ని డిస్కౌంట్ చేసుకుంటే డిస్కౌంట్ ఎంత చార్జ్ చేశాడు? 750. 750. ఆ బిల్ డిస్కౌంట్ చేసుకుని ఎంట్రీ. Bank బ్యాంక్ అకౌంట్ to డెబిట్ discount ఎంత అవుద్ది? బ్యాంక్ అకౌంట్ Bank- డెబిట్ 19,000. 19,250. నెక్స్ట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ 750. 750. To bank బిల్స్ 20,000. రిసీవబుల్ To bills receivable. బై బ్యాంక్ ఎంత అనేది? 19,250. 250. బై డిస్కౌంట్ Yes, sir. అలౌడ్. సారీ ఇది అలౌడ్ ఎంత అన్న? 750. 750. సో ఇవి రెండు తీసుకెళ్లి డెబిట్ చేయాలన్న. బ్యాంక్ కాలమ్ లో ఫస్ట్ టు బిల్ డిస్కౌంటెడ్ 19,250. 250. సార్ P&L బిల్ లో డిస్కౌంట్ discount. చేసుకుంటే బ్యాంక్ కాలమ్ నుంచి రాశారు, క్యాష్ కాలమ్ నుంచి రాయలేదు. Uh, జనరల్ గా బిల్ డిస్కౌంటింగ్ ఎవరు చేస్తారు?
Banks, sir. అందుకే నెంబర్ చేశాను. ఓకేనా? Yes, sir. బిల్ డిస్కౌంటెడ్ విత్ బ్యాంక్ అనగా చదువుకున్నాం. Yes, sir. సో 2 డిస్కౌంట్ అలౌడ్ ఎంతనా? 750. అయిపోయింది డబుల్ ఎంట్రీ. నెక్స్ట్ బిల్ Bills మెచ్యూర్ అండ్ డ్యూలీ matured. కలెక్టెడ్ 16,000. Duly collected. బిల్లు డ్యూ Yes, డేట్ sir. వచ్చిందన్న కలెక్ట్ అయిందని. సో మెచ్యూర్ అయింది, కలెక్ట్ అయింది. సో ఎక్కడ రాయాలి కలెక్షన్? Collection debtors. బిల్ కలెక్షన్. Bills. Yes, sir. ఒకసారి బిల్ రిసీవబుల్ క్లోజింగ్ బ్యాలెన్స్ మళ్ళీ చెప్పా. 6,000, sir. 6,000. ఓకే ఓకేనా? ఇప్పుడు పాయింట్ చదువు మళ్ళీ ఒకసారి. బిల్ మెచ్యూర్డ్ అండ్ డ్యూలీ కలెక్టెడ్. సో డ్యూ డేట్ న బిల్ కలెక్ట్ చేసుకుంటే ఏంటినా బ్యాంక్ అకౌంట్ ఆర్ క్యాష్ అకౌంట్ డెబిట్ టు Bills. Bank or బిల్స్ cash? రిసీవబుల్. అంతేనా Bills కదా? receivable. Yes, sir. అయితే ఇక్కడ కలెక్షన్ క్యాష్ లో వచ్చిందా బ్యాంక్ లో వచ్చిందా? Bills matured. చెప్పలేదు, sir. చెప్పలేదా? సో ఈ పాయింట్ పక్కన పెడదాం, లాస్ట్ లో ఫైండింగ్ చేసుకుందాం. Yes, sir. గుర్తుపెట్టుకో, పాయింట్ నెంబర్ 7 మనం టచ్ చేయలేదు. Yes, sir. అలాగే పాయింట్ నెంబర్ 1 లో ఒక ఫైండింగ్ తెలియలేదు. 2 విషయాలు ఇప్పటికి. Yes, sir. రైట్, నేను ఏం చెప్పాను అర్థమైందా? అర్థమైంది, sir. రైట్, నెక్స్ట్ నా Bills accepted. బిల్స్ యాక్సెప్టెడ్. బిల్ యాక్సెప్ట్ చేస్తే నేను అర్థం Creditors to bills payable. అంతే కదా? సో 2 బిల్స్ పేయబుల్ ఎంతనా? 24,000. మనకి ఏదైనా ఎంట్రీ రాకపోతే అడిగే. Yes, sir. సో క్రెడిటార్స్ టు బిల్స్ పేయబుల్. సో బిల్స్ పేయబుల్ కూడా ఇక్కడ ఉందా? Yes, sir. బై By క్రెడిటార్స్ creditors. 24,000. 24,000. రైట్, నెక్స్ట్ Paid supplies by check. పెయిడ్ సప్లయర్స్ బై చెక్. సో క్రెడిటార్స్ టు బ్యాంక్ Bank. Yes, sir. ఎంతనా? 3,20,000. 3,20,000. సో పేమెంట్ బై చెక్. సో క్యాష్ బుక్ లో. By creditors. సో బై క్రెడిటార్స్ Bank బ్యాంక్ column కాలమ్ లో లో 3,20,000. 3,20,000. రైట్, ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ Received 20,000 on maturity of one LIC policy of the proprietor by check. ప్రొపరేటరీకి సంబంధించిన ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయ్యి వచ్చిందంట. అది Yes, వాడికి sir. వస్తే మనకు సంబంధం లేదండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇచ్చారంటే ఈ డబ్బులు ఎక్కడ పడినట్టు? వాడు. బిజినెస్ బ్యాంక్ అకౌంట్ లో పడినట్టు. Yes, sir. బిజినెస్ బ్యాంక్ అకౌంట్ లో ఎల్ఐసి ప్రొపరేటర్ ఎల్ఐసి డబ్బులు పడితే అది బిజినెస్ కి ఏమవుద్ది? Additional capital. అంతే, అడిషనల్ క్యాపిటల్. ఓకేనా? Yes, sir. Yes, sir. చెక్ కాబట్టి బ్యాంక్ కాలం రాయాలి ఎంతనా? 20,000. మరి రైటా? అర్థమవుతుందా? Yes, sir. రైట్. అలాగే దీన్ని తీసుకెళ్లి క్యాపిటల్ అకౌంట్ Add చేయాలి. 20,000. ప్లస్ క్యాపిటల్ 20,000 అడిషనల్ క్యాపిటల్. నెక్స్ట్ Rent received 14,000 by check for the premises owned by proprietor. సో ప్రొపరైటర్ ఓన్డ్ ప్రిమిసెస్ అని చెప్తున్నాను అన్నమాట. Yes, sir. సో ప్రొపరైటర్ ఓన్డ్ బిజినెస్, కానీ బిజినెస్ ఎక్కడ చేస్తాడు అనేది క్వశ్చన్. సో బిజినెస్ రెంట్ అయితే అది మనకి ఇన్కమ్ కింద రాసుకుంటాం. బిజినెస్ ఇన్వెస్ట్ చేసినట్టు అసెట్ మీద రెంట్ అయితే. Yes, sir. రెంట్ రిసీవ్ 14,000 బై చెక్ ఫర్ ది ప్రిమిసెస్ ఓన్డ్ బై ప్రొపరైటర్ అన్నాడు. అంటే అర్థం Proprietor and బిజినెస్ అసెట్ కింద కాదన్నది. cap. ఆ Yes, డబ్బులు వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పడిపోయినాయి. అప్పుడు మనం దాన్ని ఏమంటాం? మళ్ళీ సేమ్ అడిషనల్ క్యాపిటల్. Yes, sir. ఎల్ఐసి డబ్బులు ఎలా వచ్చి అకౌంట్ లో పడ్డాయి? Yes, sir. అలాగే రెంట్ కూడా వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పడిపోయినాయి అన్న. బట్ అది ఓనర్ సంబంధించిన డబ్బులు అన్న. సో బిజినెస్ కావు. ఓకేనా? Yes, sir. 14,000. 14,000 క్యాపిటల్ యాడ్ చేసాం. అలాగే దాన్ని తీసుకెళ్లి క్యాష్ బుక్ లో కలెక్షన్ వచ్చింది కాబట్టి 2 క్యాపిటల్ 14,000. Yes, sir. అజంప్షన్ తీసుకో. ఒకవేళ డౌట్ ఏమైనా వస్తే లాస్ట్ లో అజంప్షన్ రా. ఏంటిది? రెంట్ ఈ అజ్యూమ్ టు బి ఏ అడిషనల్ క్యాపిటల్. Yes, sir. రెంట్ రిసీవ్డ్ అజ్యూమ్ టు బి అడిషనల్ క్యాపిటల్. పాయింట్ నీట్ గా రాయాలి లాస్ట్ లో, ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే. Yes, sir. రైట్. నెక్స్ట్ లేదు ఈ 14,000 ని సార్ నేను బిజినెస్ అసెట్ కింద తీసుకుంటాను. బిజినెస్ అసెట్ కూడా ఓనర్ పేరు మీద ఉండొచ్చు కదా. ఉండొచ్చు, sir. అలా తీసుకుంటాను అంటే అప్పుడు మనం దాన్ని తీసుకెళ్లి P&L లో ఇన్కమ్ కింద రాసుకుంటాం. Yes, sir. రైట్. సో ఏదైనా మన అజంప్షన్. Yes, sir. రైట్. పాయింట్ నెంబర్ 8. 13. 13. 13, sir. 13 చదువుతాను. A building was purchased on 30th November 2011 for opening a branch for 3,50,000 and some expenses were incurred on this building, details of which are not maintained.
సో ఒక బ్రాంచ్ కోసం బిల్డింగ్ ని కొన్నారు నన్ను. Yes, sir. బిల్డింగ్ ని కొనేటప్పుడు ఆయన ఎక్స్పెండిచర్ కూడా బిల్డింగే కదా. Yes, sir. అయితే ఈ బిల్డింగ్ ని కొన్నప్పుడు ఆ డబ్బులు ఎలా పే చేశారు అనేది తెలియదు నాకు. Yes, sir. బిల్డింగ్ కొంటే బిల్డింగ్ అకౌంట్ డెబిట్ అవుతా? Yes, sir. ఎంతో తెలుసా? No, sir. తెలియదు. ఎందుకని? బిల్డింగ్ వాల్యూ 3,50,000 బట్ ఎక్స్పెండిచర్ కూడా క్యాల్కులేట్ చేయాలి కదా. Yes, sir. సో బిల్డింగ్ అకౌంట్ ని డెబిట్ చేయలేం. అలా అని చెప్పి కొన్న వాల్యూ క్యాష్ నుంచా చెక్ నుంచా అంటే జనరల్ గా పెద్ద అమౌంట్ కాబట్టి చెక్ పే చేసే అవకాశం ఉంటుంది. Yes, sir. త్రూ బ్యాంక్ చేస్తారు. క్యాష్ చేయరు కదా పెద్ద పెద్ద అమౌంట్. Yes, sir. సో కానీ అది కూడా మన అజంప్షనే కదా. సో చెప్పలేం. Yes, sir. పాయింట్ మళ్ళీ చేద్దాం. ఫైండింగ్ అయి ఉండొచ్చు ఇది ఏదైనా. Yes, sir. సో ఇప్పటికి ఎన్ని పాయింట్స్ వదిలేసాం? దీంతో థర్డ్ పాయింట్ 3 పాయింట్స్ వదిలేసాం. ఏమేన్నాను? స్టార్టింగ్ లో కలెక్షన్ అదే ఆ పాయింట్స్ చెప్పినారు. పాయింట్ నెంబర్ 1 లో ఓకే కలెక్షన్. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ పాయింట్ నెంబర్ 8 లో బిల్స్ మెచ్యూర్డ్ అండ్ డ్యూలీ కలెక్టెడ్. ఎస్ సార్. అది కూడా మనకి ఎలా క్యాష్ వచ్చిందో బ్యాంక్ వచ్చిందో తెలియక రాయలేదు. ఓకేనా? ఎస్ సార్. అలాగే అది నెక్స్ట్ 13. ఎక్స్పెండిచర్ ఖర్చు పెట్టాడు అది క్యాష్ బ్యాంక్ అని తెలియక రాయలేదు. ఎస్ సార్. బిల్డింగ్ అసెట్. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ పాయింట్ పాయింట్ నెంబర్ 14 ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ బిల్స్ పెయిడ్ బై క్యాష్ అండ్ డ్యూ రెండు చెప్పేసాను నేను. ఎస్ సార్. బై ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్ ఎంత అన్న క్యాష్ బై క్యాష్ 18,700. రైట్ అండి. P&L లో టోటల్ లాస్ 20,000 టు ఎలక్ట్రిసిటీ అండ్ టెలిఫోన్ 18,700 చార్జెస్ ప్లస్ 2,000 ప్లస్ డ్యూ 2,200. సో 200. టోటల్ 20,900. 20,900. ఎస్ సార్. అయితే దీనిలో 18,700 క్యాష్ పేమెంట్ అన్న మిగిలిన 2,200 బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ రావాలి. చాలా. రాసేద్దాం నాన్న. ఎస్ సార్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ ఏమి లేవు కరెంట్ ఇయర్ లోనే వచ్చేంత 200. ఎలక్ట్రిసిటీ ఇంకా క్లియర్ అయితే అవుట్ స్టాండింగ్ ఎలక్ట్రిసిటీ. ఎస్ సార్. డౌట్ ఏమైనా ఉందమ్మా? నో సార్. రైట్ నెక్స్ట్ నా. సో 14 పాయింట్ కూడా అయిపోయింది. అదర్ సో క్యాష్ సమ్మరీ ట్రాన్సాక్షన్స్ లో మనం రాయనివి కేవలం 3 పాయింట్స్ మిగతా కూడా పోస్ట్ చేస్తాం. ఎస్ సార్. అదర్ ట్రాన్సాక్షన్స్ వెళ్దాం నాన్న. ఎస్ సార్. Point number 1 claims against the firm for damage 1,50,000 is under legal dispute. Legal expenses 17,000. Firm anticipates defeat in the suit. So ఇప్పుడు 1,55,000 డ్యామేజ్ అంట దానికి సంబంధించిన లీగల్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఎంతనా 17,000. 17,000. ఎస్ సార్. సో ఇప్పుడు ఫర్మ్ ఇది మొత్తం కూడా మనకి డిఫీట్ ఓడిపోవచ్చని అనుకుంటున్నాను. ఫ్యూచర్ లో ఓడిపోతానని తెలిస్తే ఎవరైనా ఆర్గనైజేషన్ ఏం చేయాలన్నా? క్లోజ్ చేసేస్తారు సార్. క్లోజ్ ఎలా చేసేస్తాం? క్లోజ్ కదా ఇప్పుడు ఎక్స్పెన్సెస్ 17,000 అయింది. ఫ్యూచర్ లో ఎంత అవుతుంది ఇంకా ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రాగా? ఇంకా ఎక్కువ అవ్వచ్చు సార్. అలా కదా. మళ్ళీ ఒకసారి పాయింట్ నెంబర్ 1 సార్. ఏ క్లెయిమ్ అగైన్స్ ది ఫర్మ్ ఫర్ డ్యామేజ్ 1,55,000. మన ఫర్మ్ మీద ఎవరో డ్యామేజెస్ క్లెయిమ్ చేశారు. ఎస్ సార్. కోర్ట్ కేసు వేశారు. ఎస్ సార్. ఈజ్ అండర్ లీగల్ డిస్ప్యూట్. కోర్టులో ఉంది కేసు. లీగల్ ఎక్స్పెన్సెస్ 17,000 ఇంకర్ అయ్యాయంట. ఎస్ సార్. ది ఫర్మ్ యాంటిసిపేట్స్ డిఫీట్ ఇన్ ఏ సూట్. సో ఓడిపోతామని తెలిసిందండి. సో లీగల్ ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ అయ్యాం. అది కాకుండా 1,55,000 ఫ్యూచర్ లో ఓడిపోతామని తెలిస్తే ఫ్యూచర్ లో ఒక లాస్ ఉంటుంది తెలిస్తే మనం ఏం క్రియేట్ చేయాలి? ప్రావిజన్. ఎస్ సార్. అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఫ్యూచర్ లో ఒక లైబిలిటీ ఉంటుందని తెలిసి అది ఎగ్జాక్ట్ అమౌంట్ తెలియనప్పుడు ఎంత అమౌంట్ ఎస్టిమేట్ చేస్తే అంత ఏం చేయాలి? ప్రావిజన్ క్రియేట్ చేసుకోవాలి. అవునా కదా? ఎస్ సార్. కాన్సెప్ట్ ఏంటి? ఫ్యూచర్ లాసెస్ ఆర్ ఎస్టిమేటెడ్. ఫ్యూచర్ లాస్. ఎస్ సార్. కాన్సెప్ట్. ప్రావిజన్స్ ఆర్ క్రియేటెడ్ బేస్డ్ ఆన్ కన్సర్వేటిజం అండ్ ప్రూడెన్స్. ఎస్ సార్. ఓకేనా? కాన్సెప్ట్ ప్రకారం మనం ప్రావిజన్ క్రియేట్ చేయాలి. సో 1,55,000 కి ప్రావిజన్ చేస్తారు. ప్రావిజన్ ఫర్ డ్యామేజెస్ 1,55,000. లీగల్ ఎక్స్పెన్సెస్ 17,000. 17. ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే సార్ లీగల్ ఎక్స్పెన్సెస్ క్యాష్ లో అయ్యాయా అవ్వలేదా కదానా? ఎస్ సార్. సో లీగల్ ఎక్స్పెన్సెస్ పెయిడ్ ఇన్ క్యాష్ అనుకోవాలా లేదంటే 1,60,000
ప్లస్ 72,000 కి కూడా నేను ప్రావిజన్ క్రియేట్ చేయాలనేది క్వశ్చన్. One, అయితే లీగల్ ఎక్స్పెన్సెస్ కి ఫ్యూచర్ ఎస్టిమేషన్ అవసరం లేదు, ఆల్రెడీ అయ్యిందని చెప్తున్నాడు కదా. yes, sir. లీగల్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, ఇంకా అని చెప్పలేదు, ఏం చెప్పలేదు. సో కాబట్టి సో బెటర్ నన్ను దీన్ని కూడా మనం స్టార్ మార్క్ పెట్టి పక్కన పెడదాం. Yes, sir. ప్రావిజన్ ప్రాబ్లం లేదు నన్ను, నేను మాట్లాడేది దేని గురించి? Legal expense. లీగల్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? సో ప్రావిజన్ లైబిలిటీ క్రియేట్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ వస్తుంది, అది ప్రాబ్లం ఏమి కాదు. Yes, sir. సో ప్రావిజన్ ఫర్ డ్యామేజెస్ నేను రాసేస్తున్నాను. Yes, sir. 1,55,000. 55,000. అయితే లీగల్ ఎక్స్పెన్సెస్ క్యాష్ లో పే చేశాడా, చెక్ పేమెంట్ అని చేశాడా, లేదా ఒకవేళ పేమెంట్ అసలు జరిగిందా లేదా, అది కూడా అవుట్ స్టాండింగ్ గా, ఈ క్లారిటీ లేదు. Yes, sir. వాళ్ళు లీగల్ ఎక్స్పెన్సెస్ అన్నాడు, ఇంకేం మాట్లాడలేదు కదా. Yes, sir. పాయింట్ గుర్తుపెట్టుకో, తర్వాత సాల్వ్ చేద్దాం. Okay, sir. పాయింట్ నెంబర్ 2, గూడ్స్ రిటర్న్ టు సప్లయర్స్, పర్చేస్ రిటర్న్స్ రాను. Yes, sir. 4,200. Trading. ఎంట్రీ Creditors to purchase return. ఎంత రానా? 4,200. 4,200 నా Yes, sir. ట్రేడింగ్ అకౌంట్ లో Debits. Credit పర్చేస్ side. రిటర్న్స్ రానా. Yes, sir. Credit side 4,200. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ బై కస్టమర్స్ Sales returns. టు సేల్స్ రిటర్న్స్ Yes, sir. ఎంత రానా? 1,200. 1,200. సో డెటార్స్ అకౌంట్ లో రాయాలి కదా. Yes, sir. By sales డెటార్స్ తగ్గాలి, returns. క్రెడిట్ బై By sales 1,200. 1,200. నెక్స్ట్ Discount offered by suppliers. సో డిస్కౌంట్ ఆఫర్డ్ బై సప్లయర్స్, సప్లయర్ డిస్కౌంట్ ఆఫర్ చేశారు నన్ను, ఎంట్రీ. Discount received. డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంట్రీ. క్రెడిటార్స్ టు Creditors to డిస్కౌంట్ రిసీవ్డ్, రైట్ నా. సో Yes, ఇక్కడ sir. ప్లీజ్ ప్రాబ్లం, సో కింద రాస్తాను పర్లేదు కదా. Yes, sir. సో 2 డిస్కౌంట్ రిసీవ్డ్ ఎంత రానా? 2,700. 2,700 నా. సో దీన్ని తీసుకురావాలి మళ్ళీ Ready. P&L. లో బై డిస్కౌంట్ రిసీవ్డ్, By discount 2,000 received, 2,700. రైట్. నెక్స్ట్ Discount డిస్కౌంట్ offered ఆఫర్ to టు the customer. కస్టమర్స్, Discount allowed. 2 డిస్కౌంట్ అలౌడ్ ఎంత రానా? 2,400. 2,400 నా. Debtors account లో క్రెడిట్ సైడ్ by discount allowed. బై డిస్కౌంట్ అలౌడ్ 2,400, 2,400. రైట్ నా. సో దీంతో మనకి Yes, డిస్కౌంట్ కూడా ఎంట్రీ అయిపోయింది. Yes, Next. sir. The business is carried on at the rented premises for annual rent of 20,000 which is outstanding at the year end. So business అంతా కూడా రెంటెడ్ ప్రిమిసెస్ లో ఉన్నాడంట, యాన్యువల్ రెంట్ Yes, sir. 20,000 అంట, which is outstanding అంట. Yes, ఓకేనా? sir. Yes, sir. సో 20,000 అవుట్స్టాండింగ్. పైన రెంట్ కి సంబంధించి ఇంకోటి కూడా చెప్పాను పైన ఆల్రెడీ ఇందాక ఏం పాయింట్ రెంట్ రిసీవ్డ్ 40,000 బడ్జెట్ ఫర్ ది ప్రిమిసెస్ ఓన్డ్ బై ప్రొపరైటర్. వీడికేమో Yes, sir. సొంతంగా ఉన్న అసెట్ తీసుకెళ్లి బయట నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు, బిజినెస్ నేమో రెంటెడ్ ప్రిమిసెస్ లో రన్ చేస్తాడు. Yes, sir. సో రెంటెడ్ ప్రిమిసెస్ కి అవుట్ స్టాండింగ్ రెంట్ ఉంది, ఇయర్ మొత్తానికి కలిపి ఎంట్రీ అయిందన్న. Outstanding. రెంట్ అకౌంట్ డెబిట్ అవుట్ స్టాండింగ్ రెంట్ కదా. Yes, sir. సో రెంట్ ఎంత అన్న ఇయర్ మొత్తానికి? 20,000. 20,000 అన్న. అవుట్ స్టాండింగ్ కాబట్టి ఎక్కడ రాయాలి దీన్ని? Balance sheet లో బ్యాలెన్స్ షీట్ లో అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంత అన్న? 20,000. 20,000. ఓకేనా? Yes, sir. అయిపోయింది అన్న. ఇంకా నెక్స్ట్ ఇంకా మన ఫైండింగ్స్ మనం చేసుకోవాలి. ఓకేనా? సో ఫైండింగ్స్ మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం, మనకి తెలియని రాని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఆలోచించాలన్నది. Yes, sir. సో మనకి ఐడెంటిఫై అవ్వని పాయింట్స్ ఏంటన్నా? First point. టోటల్ కలెక్షన్ ఎందువల్ల వచ్చిందో తెలియలేదు. Yes, sir. అది డెటార్స్ నుంచి మనం ఇందాక అనుకున్నాం కదా. Yes, sir. సో డెటార్స్ అకౌంట్ లో అసలు కలెక్షన్ జరిగింది అని చెప్పు. అనే విషయం ఎక్కడైనా ఉందో అసలు క్రెడిట్ సైడ్? No, sir. అంటే మేబీ నేను అనుకున్నది అయి ఉండొచ్చు. Yes, sir. రెండోది సో అలా అని చెప్పి మేము ఫైనలైజ్ చేయట్లే, ఎందుకంటే డెటార్స్ అకౌంట్ లో కలెక్షన్ తెలియదు, ఇంకోటి ఏం తెలియదు. ఇంకా sir. బై బ్యాంక్ కలెక్షన్ తెలియదు, టు సేల్స్ క్రెడిట్ సేల్స్ తెలియదు. Yes, sir. మిగతా అన్ని ఉన్నాయన్న, బట్ కలెక్షన్ తెలియదు, క్రెడిట్ సేల్స్ రెండు తెలియదు. అయితే ఏదో ఒకటి తెలిస్తే ఇంకోటి కనుక్కోవచ్చు. Yes, sir. రైట్ అన్న. అది మనకి ఇచ్చిన పాయింట్ నెంబర్ 1 తో ఇంటర్లింక్ అయ్యే ఛాన్స్ ఉంది, అవునా కదా? Yes, sir.
నెక్స్ట్ పాయింట్ నెంబర్ 8 లో బిల్స్ మెచ్యూర్ అని అన్నాడు. సో బిల్స్ లో ఓపెనింగ్ ఉంది, క్లోజింగ్ ఉంది, బిల్స్ కలెక్షన్ బిల్స్ ఉంది, బిల్స్ మెచ్యూరిటీయే లేదు. Yes, అయితే sir. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? బిల్స్ మెచ్యూర్ అని క్యాష్ లో అవ్వచ్చు, Bank. బ్యాంక్ బ్యాలెన్స్ Bank కూడా లో మెచ్యూర్ అవ్వచ్చు. అంటే రైట్ కలెక్షన్ ఆఫ్ ఫ్రమ్ ది బిల్స్ అనేది క్యాష్ జరగచ్చు, త్రూ చెక్ జరగచ్చు. Yes, sir. ఫైండింగ్ చేయలేం. చెప్పగలనా? ఎస్టిమేట్ చేయగలనా? No, sir. లేదు. అంటే దీనికి క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంది. అంటే క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఎట్ సైడ్ అయినా డిఫరెన్స్ మనకు వస్తే ఇది దీని నుంచి లింక్ అయి ఉండొచ్చు. Yes, sir. సో క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్ లో ఫైండింగ్ బిల్స్ రిసీవబుల్ కలెక్షన్ అయి ఉండొచ్చు. Yes, sir. ఎప్పుడు అది కూడా క్యాష్ అండ్ బ్యాంక్ లో డెబిట్ సైడ్ తక్కువ, Yes, sir. ఎందుకంటే రిసీట్ కదా అనేది. Yes, sir. రైట్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ 13. పాయింట్ నెంబర్ 13 లో బిల్డింగ్ కొన్నాను నాన్న, Yes, sir. ఎక్స్పెన్సెస్ ఎంకర్ అయ్యాడు నాన్న. Yes, sir. సో బిల్డింగ్ కొనే ఎక్స్పెన్సెస్ ఎంకర్ అయితే ఇవన్నీ కూడా ఏమై ఉండొచ్చు? బిల్డింగ్ ఎక్స్పెన్సెస్ కూడా క్యాష్ లో అయి ఉండొచ్చు, Cash. Bank కూడా. బ్యాంక్ లో కూడా అయి ఉండొచ్చు అన్న. ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఆ 3,50,000 ఎంత అనేది? 3,50,000. 3,50,000 క్యాష్ లో అయిందా, చెక్ లో? జనరల్ గా ఇది కూడా చెక్ లో జరగచ్చు. Yes, sir. అంటే ఇప్పుడు మనకి డెబిట్ సైడ్ తక్కువైతే కలెక్షన్ అయి ఉండొచ్చు, క్రెడిట్ సైడ్ తక్కువైతే పేమెంట్ అయి ఉండొచ్చు. Payment. Yes, sir. డెబిట్ సైడ్ తక్కువైతే కలెక్షన్ ఏమై ఉండొచ్చు? బిల్స్ రిసీవబుల్ మెచ్యూర్ అయి ఉండొచ్చు. పేమెంట్ సైడ్ తక్కువైతే బిల్డింగ్ పేమెంట్ అయి ఉండొచ్చు. Yes, sir. మా అర్థమైందా? Yes, sir. మనకి రెండు విషయాలు కదా నాన్న, ఒకటి బిల్స్ రిసీవబుల్, ఇంకోటి బిల్డింగ్. Yes, sir. బిల్స్ రిసీవబుల్ కి సంబంధించిన కలెక్షన్, బిల్డింగ్ సంబంధించిన పేమెంట్. Payment. Yes, అంటే sir. డెబిట్ క్యాష్ బుక్ లో డెబిట్ సైడ్ తక్కువైతే Bills receivable. బిల్స్ రిసీవబుల్, క్రెడిట్ సైడ్ తక్కువైతే Payment for billing. కదా నాన్న. సో ఇవి మనం ఫైండ్ చేయాల్సిన విషయాలు. Yes, sir. ఓకేనా? ఆ తర్వాత ఇంకా ఏం వదిలేసామన్న మనం? ఇంకా లీగల్ ఎక్స్పెన్సెస్. సో లీగల్ ఎక్స్పెన్సెస్ ఒకటి వదిలేసాం నాన్న. సో లీగల్ ఎక్స్పెన్స్ సంబంధించి ఇంకర్డ్ అన్నాడా లేదా పెయిడ్ అది ఈ విషయం మీద కూడా మనకి క్లారిటీ లేదు. సో లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. Yes, sir. సో అది కూడా పేమెంట్ నాన్న. అంటే ఇది కూడా దేని రిలేటెడ్? క్యాష్ బుక్ లో పేమెంట్స్. Cash. Yes, sir. నన్ను ఇంతేనా? ఈ మూడైనా ఇంకేమైనా ఉన్నాయా? అంతే సార్, ఇంకేం లేదు. కన్ఫర్మ్ క్వశ్చన్ లో ఉన్నాయి ఈ మూడే కదా నాన్న? Yes, sir. అంటే ఇవి మూడు కూడా దేని చుట్టూ తిరుగుతున్నాయి? Cash or bank. అంతే. ఆ విషయం ఐడెంటిఫై చేయాలి. సో క్యాష్ ఆర్ బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నాయి, రైట్ నాన్న? Yes, sir. కలెక్షన్ ఫ్రమ్ ఇంకా మిగతా ఇంకా క్యాష్ ఆర్ బ్యాంక్ లో పేమెంట్ రిసీవ్ సంబంధించి తప్ప మిగిలిన హింట్ లేదు కాబట్టి సండే డేటాస్ నుంచి సంబంధించిన కలెక్షన్ ఇందాక మనకి ఫైండ్ చేసినటువంటి 8,97,150 అనుకోవచ్చా లేదా? అప్పుడు Yes, sir. అనుకోవచ్చు. రైట్ అన్న. సో డేటాస్ నుంచి వచ్చినటువంటి క్యాష్ కలెక్షన్ నేను రాసేస్తున్నాను. Yes, sir. కానీ ఇది క్యాష్ కలెక్షన్ అన్న, బ్యాంక్ కాదు. Yes, sir. ఎందుకంటే క్యాష్ లోనే వస్తేనే కదా వాటిని అన్నింటినీ ఖర్చులు పెట్టి ఏం చేసాం? బ్యాంక్ లో డిపాజిట్ చేసాం. Bank లో డిపాజిట్. Yes, sir. బై క్యాష్ అకౌంట్ ఎంత? 8,00,000. 8,97,150. ఫస్ట్ ఇది ఫైండింగ్ ఫిక్స్ చేసాం నాన్న. Yes, sir. ఎందుకంటే ఆ ఇంటికి వేరే దాంట్లో లింక్ ఏం లేదు కదా నాన్న. No, sir. రైట్. సో దీని నుంచి క్రెడిట్ సేల్స్ బ్యాలెన్స్ ఫిగర్ డేటాస్ కనుక్కోవచ్చు నాన్న. Yes, sir. ఓకేనా? Yes, sir. రైట్. కానీ కంగారు పడి చేయకూడదు, ఎందుకంటే దీనికి డేటాస్ కి బిల్స్ కి ఇంటర్లింకింగ్ ఉండే ఛాన్స్ ఉంది. Sir. డేటాస్ కి బిల్స్ కి ఇంటర్లింకింగ్ ఉండే ఛాన్స్ ఉంది కదా నాన్న. Yes, sir. సో కాబట్టి ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ కూడా టాలీ చేయకుండా డేటాస్ ని టాలీ చేయకూడదు. Yes, sir. సో నేను ఓన్లీ 8,97,150 కి ఎంట్రీ రాస్తున్నాను అంతే. సో దానికి ఎంట్రీలో 2 డేటాస్ Debtors. 8,97,150. సో ఓన్లీ నేను ఏం రాస్తాను? 8,97,150 అనే కన్క్లూజన్ తీసుకున్నాను, కన్క్లూజన్ ఆ అమౌంట్ కి. Yes, sir. అలా అని చెప్పి డేటాస్ సేల్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే డేటాస్ బిల్స్ రిసీవబుల్ ఇంటర్లింక్ అవడం వల్ల డేటాస్ లో వేరే ఇంకేమైనా ట్రాన్సాక్షన్ వస్తే మళ్ళీ సేల్స్ మారిపోయే అవకాశం ఉంటుంది కదా. Yes, sir. మా అవునా కదా? Yes, sir. సో కాబట్టి ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ ని ఫైండ్ చేసి ఫిక్స్ చేసాకే డేటాస్ ని ఫిక్స్ చేయాలి. Yes, sir. మా ఇంటర్లింక్ ఎప్పుడు బిల్స్ రిసీవబుల్ ఉన్నా డేటార్ ని బిల్స్ రిసీవబుల్ టాలీ అవ్వకుండా టాలీ చేయకూడదు. Yes, sir. అలాగే ఎప్పుడు క్రెడిటార్స్ బిల్స్ పేబుల్ ఉన్నా క్రెడిటార్స్ అకౌంట్ ఎప్పుడు బిల్స్ పేబుల్ టాలీ అవ్వకుండా చేయకూడదు. Right. Yes, sir. సో బిల్స్ రిసీవబుల్ చూడు, ఓపెనింగ్ తెలుసు, బిల్స్ యాక్సెప్టెడ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, బిల్స్ కి సంబంధించి ఎండార్స్మెంట్ డిస్కౌంటింగ్ తెలుసు, అలాగే బిల్స్
16,000 కలెక్షన్ మెచ్యూరిటీ కూడా తెలుసు నాకు. Yes, sir. బిల్స్ మెచ్యూరిటీ తెలుసు, బిల్స్ కలెక్షన్ తెలుసు, బిల్స్ యాక్సెప్టెడ్ తెలుసు అన్నప్పుడు బిల్స్ రిసీవబుల్ టాలీ అయిపోవాలి. Yes, sir. ఈ 16,000 ఎలా వచ్చిందో తెలియదు కానీ అమౌంట్ తెలుసు కదా. Yes, sir. ఇందాక చెప్పాడు కదా పాయింట్ నెంబర్ 8. 8. 16,000 బిల్స్ కలెక్షన్ అని తెలుసు కానీ ఎలా వచ్చిందో తెలియదు. కానీ కలెక్షన్ తెలుసు కాబట్టి టాలీ అవ్వాలా లేదా? అయిపోవాలి సార్. చెక్ చేయను ఫస్ట్ టాలీ అవుతుందేమో. ఎందుకంటే ఇది టాలీ అవ్వకుండా డేటాస్ ని క్లోజ్ చేయకూడదు. Yes, sir. -10,000, -20,000, -16,000, so that equals to 9,000 టాలీ అవ్వాలి. Yes, sir. అంటే ఇంకో 3,000 ఉంది నాన్న. Yes, sir. సో నీకు అర్థమైంది ఏం చెప్పాను? Yes, sir. అర్థమైంది. ఫస్ట్ బిల్స్ రిసీవబుల్ టోటల్ చేస్తే 55,000 వచ్చిందా? Yes, sir. 55,000 లో -10,000, -20,000, -6,000 క్లోజింగ్, -16,000. తీస్తే ఇంకో 3,000 కూడా ఉందన్న. Yes, sir. సో 3,000 బిల్స్ రిసీవబుల్ లో క్రెడిట్ సైడ్ ఏంటో తెలియదు. Yes, sir. మెచ్యూరిటీ అని అనుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మెచ్యూరిటీ ఇచ్చాడు. Yes, sir. బిల్ ఎందువల్ల తగ్గే అవకాశం ఉంది మెచ్యూరిటీ కాకుండా? డిజోనర్ అయితే కూడా. డిజానర్ కదా. Yes, sir. బిల్ డిజానర్ అయితే ఎంట్రీ ఏంటి? బిల్ డిజోనర్ అయితే. డెటార్స్ టు బిల్స్ రిసీవబుల్. Yes, sir. సో ఇట్ ఈస్ ఇంటర్లింక్డ్ విత్ డెటార్స్. చూసారా ఎంత ప్రమాదం? Yes, sir. సో 3,000 is interlinked with debtors. Yes, sir. So debtors లో 2 bills receivable. 2 bills receivable. 3,000. మా అర్థమైందా? Yes, sir. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ టాలీ అయిందన్న కానీ ఇంటర్లింక్డ్ విత్ డెటార్స్. Debtors. ఇప్పుడు డెటార్స్ ని మనం ఇంకా ఎలాగ ఫైండింగ్ అయిపోయింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ అప్పుడు రివర్స్ వర్కింగ్ ఏం చేయాలి? డెటార్స్ కనుక్కోవచ్చు. Debtors. డెటార్స్ నుంచి సేల్స్ కనుక్కున్నాను. Yes, sir. కానీ ఇంకా ఒకటి ఫైండింగ్ చేయలేదు దీనిలో. 16,000 కి నేను ఎంట్రీ రాయలేదు గుర్తుపెట్టుకో. Yes, sir. రైట్ సో డెటార్స్ క్లోజ్ చెక్ 897, 150 plus 92 plus 2,400 plus 1,200 plus 40,000 plus 5,700 total. Total 10,38,450. 38,450 nana. So minus 70,000 minus 5,700 minus 3,000. 9,59,750. ఇది ఛాన్స్ ఉందన్న కదా క్రెడిట్ సేల్స్. Yes, sir. డేటా సంబంధించి ఇంకేం లేవు కదా నాన్న. లేవు sir. అమ్మా అర్థమైందా? Yes, sir. రైట్ సో 9,59,750 క్రెడిట్ సేల్ ట్రేడింగ్ అకౌంట్ ఓన్లీ క్రెడిట్ సేల్ ఉంది. క్యాష్ సేల్స్ ఇందాక చెప్పేసారు కదా డైరెక్ట్ గా సేల్స్. By sales 9,59,750. 9,59,750 ఓకేనా? Yes, sir. Right, and so debtors account completed, bills receivable account completed, but bills receivable 16,000 not completed. Yes, sir. So next bills payable now. So try Bills to interlink bills payable and creditors. Bills payable lo opening Credit. telsu, creditors telsu, closing telsu. Bills payable inke untadana? Bills Payment. payable. Yes, sir. Malli question bills payable payment enti sir? So bills payable lo payment gurinchi ekkadana manaku cheppada bills payable కి payment చేసామని గాని అని చెప్పడా నాన్న? No, sir. సో ఇది కూడా క్యాష్ పేమెంట్ అయి ఉండొచ్చు, బ్యాంక్ పేమెంట్ అయి ఉండొచ్చు. Bank కూడా. Yes, sir. ఇలాగే బిల్స్ రిసీవబుల్ కూడా క్యాష్ కలెక్షన్ అయి ఉండొచ్చు, బ్యాంక్ కలెక్షన్ అయి ఉండొచ్చు. Yes, sir. నాన్న ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే బిల్స్ కి సంబంధించి ఏదైనా ఒకటే డెసిషన్ తీసుకోవాలి, ఐదర్ క్యాష్ లేదా Or బ్యాంక్. bank. ఎందుకన్నా Yes, sir. నేను బిల్స్ మొత్తం ఒకలాగే ట్రీట్ చేస్తాం, Yes, sir. అన్ని బ్యాంక్ తోనే డీల్ చేస్తున్నాం. Yes, sir. అన్ని బ్యాంక్ అయితే 2 బ్యాంక్ అని రాద్దాం, అన్ని క్యాష్ అయితే అన్ని నువ్వే డీల్ చేసుకునేటట్టు బ్యాంక్ చెప్పకపోతే నువ్వే క్యాష్ అని రాసుకోవాలి. Yes, sir. బట్ ఏంటి అనేది తెలియదు, బట్ అమౌంట్ తెలుసు. Yes, sir. 24,000 ప్లస్ 12,000 మైనస్ 14,000 అంతేనా 22,000. పేమెంట్. Yes, sir. సో ఇప్పుడు రెండు విషయాలు అన్న, కలెక్షన్ ఫ్రమ్ బిల్స్ రిసీవబుల్ 16,000, బిల్స్ పేమెంట్ 22,000. Cash Both can be done either in cash or in bank. or bank. Yes, sir. Decision pending. Okay na? Yes, sir. So creditors account link pending ఉండేది ఏంటంటే క్రెడిట్ పర్చేస్ ఇచ్చేసేద్దాం. Yes. ఓపెనింగ్ తెలుసు, క్లోజింగ్ తెలుసు, అన్ని తెలుసు కదా, అని ఇచ్చేసేద్దాం. 77,200 ప్లస్ 10,000 ప్లస్ 24,000 ప్లస్ 3,20,000 ప్లస్ 4,200 ప్లస్ 5,600 సారీ 56,000 కదా ప్లస్ Yes. 2,700. సో టోటల్ 4,94,100.
494,100 minus 40,000. 4,54,100. 4,54,100 క్రెడిట్ పర్చేజ్ అన్న. Yes, sir. సో ఒకటే ఉంది, క్రెడిటే ఉంది, క్యాష్ లేదని ఆల్రెడీ చెప్పాడు. పర్చేజెస్ Yes, sir. 4,54,100 Trading account. Yes, sir. ట్రేడింగ్ అకౌంట్ లో డెబిట్ చేస్తాను. Yes, sir. సో ఇంకా మనకి పెండింగ్ ఉన్నది ఏంటన్నా, బిల్స్ రిసీవబుల్, బిల్స్ పేబుల్ సంబంధించిన ట్రాన్సాక్షన్ క్యాషా బ్యాంకా, Mm. అంతేనా? Yes, sir. నెక్స్ట్ బిల్డింగ్ కొన్నాం కదా, Yes, sir. ఆ ఎక్స్పెండిచర్ క్యాషా బ్యాంకా? Yes, sir. నెక్స్ట్ Legal లీగల్ expense. ఎక్స్పెన్సెస్ క్యాషా బ్యాంకా? Yes, sir. మూడు కూడా క్యాషా బ్యాంకా అనేది టాలీ చేయాలి, అంతే కదా? Yes, sir. అసలు ముందు క్యాష్ ఆర్ బ్యాంక్ వెళ్ళి టోటల్ చేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఐడెంటిఫై చేస్తే అది ఏంటి అనేది మనకి ఐడెంటిఫై అయ్యే ఛాన్స్ ఉంది. Yes, sir. చెక్ చేయాలన్న, ఎటు సైడ్ డెబిట్ సైడ్ తక్కువ వస్తుంది, ఎటు సైడ్ క్రెడిట్ సైడ్ తక్కువ వస్తుంది. ఫస్ట్ క్యాష్ చేద్దాం, Yes, sir. ఎందుకంటే క్యాష్ మాక్సిమం తీసుకెళ్లి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తుంది కాబట్టి టాలీ అయిపోద్దేమో. Yes, sir. టాలీ అయిపోతే అన్ని కూడా ఇంకేంటన్నా బ్యాంక్ Bank transactions. Yes, sir. చెక్ చేద్దాం. 5,200 ప్లస్ 1,21,000 ప్లస్ 897,150 టోటల్ నేను కింద వేస్తున్నాను, ఇంటర్నల్ గా రైట్ Yes, sir. జస్ట్ ఫర్ చెకింగ్ కదా. Yes, sir. 10,23,350 minus 72,000 minus 1,10,400 minus 16,800 minus 762,750 minus 77,200 minus 25,000 minus 18,700 minus 5,300 64,800 ఏదో మనకి డిఫరెన్స్ వస్తుందా? నెగిటివ్ వస్తుంది అంటే ఇటు సైడ్ ఏదో ఇంకా ఎంత ఏదో ఉంది, డెబిట్ సైడ్ కలెక్షన్ ఉంది ఇంకా. Sir. Yes, sir. డెబిట్ సైడ్ తక్కువ వస్తుందా, క్రెడిట్ సైడ్ ఎక్కువ ఉంది Yes, sir. కదా? Yes, sir. అమౌంట్ ఎంత వస్తుందా డిఫరెన్స్? 64,800 వస్తుందా, అవునా కదా? Yes, sir. కరెక్ట్ అయినా ఒకసారి చెక్ చేయనా? టోటల్ 64,800 డిఫరెన్స్ Sir, సరిపోతుంది కదా sir? ఏదన్నా Sir, సరిపోతుంది. సరిపోయిందా? Tally అయిపోయింది sir. మరి నాకెందుకు టోటల్ వచ్చింది ఒకసారి చెక్ చేద్దాం. 7,200 ప్లస్ 1,10,400 అయినా Yes, sir. ప్లస్ Yes, 16,800 sir. That 1 lakh. Yes, sir. 16,800 762 750 77,200 18,700 ప్లస్ 5,300 సో 9,98,350 వస్తుంది. Mm. ఎలా టాలీ అయిందమ్మా? ఎవరైనా కరెక్ట్గా చెప్పరా ఎలా టాలీ అయిందో? సార్ టాలీ అయిపోయింది సార్. ఇందాక ఎక్స్పెన్సెస్ మీరు 72,000 తీసుకున్నారు సార్, అందుకని ఇందాక టాలీ అవ్వలేదు సార్. Sir, correct గా డెబిట్ సైడ్ మన టోటల్ 10,23,350 కరెక్టేనా? Yes, sir. మిగతా అంతా కరెక్టేనా? Yes, sir. రెండు టాలీ అయిపోతున్నాయి ఎస్ సార్, కరెక్టే సార్. నాకు ఎందుకు రావట్లేదు? 7,200 ప్లస్ 1,10,400 ప్లస్ 16,800 ప్లస్ 762 750 కరెక్టేనా మాది? Yes, sir. కరెక్టే. ప్లస్ 77,200 200. ప్లస్ 25,000 ప్లస్ 18,700 ప్లస్ 5,300. ఓకే టాలీ రైట్ నా 10,23,350 నా ఓకేనా? Yes, sir. సో దీంతో మనకి క్యాష్ కాదు, ఒక క్లారిటీ వచ్చిందని. ఏంటి ఆ క్లారిటీ? మిగతా ట్రాన్సాక్షన్స్ అన్ని అన్ని బ్యాంక్ లోనే జరిగాయి. ఓకేనా? Yes, sir. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళి ముందు పేమెంట్ టు బిల్స్ పేబుల్ బ్యాంక్ అని, ఇక్కడ Yes, sir. 16,000 బై బ్యాంక్ అనేది రాసేసాను. Yes, sir. సో దీన్ని తీసుకొచ్చి కలెక్షన్ పేమెంట్ రెండు కూడా ఎక్కడ రాయొచ్చు? బ్యాంక్ కాలంలో రాసేసాను. బ్యాంక్ కాలంలో సో టు By బిల్ bill. రిసీవబుల్ బ్యాంక్ 16,000 కలెక్షన్ బై బై బిల్స్ బిల్స్ పేయబుల్ పేమెంట్ ఎంత? 22,000. హ్యాపీ డన్ అన్న. Yes, మన sir. ఫైండింగ్ పెండింగ్ ఏముండిపోయినాయి? లీగల్ ఎక్స్పెన్సెస్, లీగల్ ఎక్స్పెన్సెస్, బిల్డింగ్. బిల్డింగ్. Yes, sir. బిల్డింగ్ సంబంధించిన ఎక్స్పెండిచర్ కూడా ఉంది. Yes, sir. సో ఇవన్నీ ఎలా జరిగాయి? సో లీగల్ ఎక్స్పెన్స్ అయినా బిల్డింగ్ అయినా అంతా కూడా ఏంటన్నా పేమెంట్. Yes, sir. అంటే Payment. ఖచ్చితంగా నీకు బై బిల్డింగ్ పేమెంట్ త్రూ బ్యాంక్ క్లారిటీ వచ్చింది.
Yes, sir. ఎంత చూద్దామన్నా డెబిట్ సైడ్ తగ్గింది కాబట్టి క్రెడిట్ సైడ్ పేమెంట్ తగ్గింది కాబట్టి డెబిట్ సైడ్ టోటల్ ఎక్కువ ఉండాలి. చెక్ చేయి 90,000 ప్లస్ 762 750 ప్లస్ 5,700 ప్లస్ 19,250 ప్లస్ 20,000 ప్లస్ 14,000 ప్లస్ 16,000 ఎంత టోటల్? 9,27,700. ఓకే డన్. 9,27,700 Yes, sir. మైనస్ చే మైనస్ minus 121 minus 5,700 minus 3,20,000 3,72,000. minus 22,000 minus 87,000 3,72,000 వస్తుందా? Yes, sir. కానీ ఇక్కడ మనకి పేమెంట్స్ లో కావాల్సినవి ఏమేంటి? మనకి Legal 3 పేమెంట్స్ ఉన్నాయి నాన్న. ఒకటి బిల్డింగ్ ఎంత 3,50,000 3,50,000. ఎక్స్పెండిచర్స్ ఇంకా అయినాయి కానీ ఎంతో తెలియదు అన్నాడు. Yes, sir. ప్లస్ లీగల్ ఎక్స్పెన్సెస్ 17. Yes, sir. ఇక్కడ ఈ రెండు కలిపితేనే 367 Yes, sir. మైనస్ 3,72,000 ఒక్కసారి. సో ఎంత వచ్చినా 372 టోటల్ అన్న. Yes, sir. మనకి ఇక్కడ డిఫరెన్స్ కానీ మనకు కావాల్సింది మైనస్ 3,50,000 ఒకటి 17,000 లీగల్ ఎక్స్పెన్సెస్. సో 5,000 బిల్డింగ్ ఎక్స్పెండిచర్. Yes, sir. రైట్ నాన్న? Yes, sir. సో లేదు సార్ లీగల్ ఎక్స్పెన్స్ సంబంధించి అంతా కూడా ఎస్టిమేషన్ కదా తెలియదు అనుకుంటే అది అవుట్ స్టాండింగ్ కూడా అనుకోవచ్చు. Yes, sir. సో 372 లో 3,50,000 ఏంటన్నా బిల్డింగ్, Billing. 22,000 బిల్డింగ్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, Yes, sir. 372 ఇలా అనుకోవచ్చు. పేమెంట్ తప్పేమి కాదు కదా. No, sir. అప్పుడు 17,000 లీగల్ ఎక్స్పెన్స్ ఏమవుతాయి? అవుట్ స్టాండింగ్. Outstanding. Yes, sir. లేదు సార్ 17 కూడా ఇక్కడ తీసుకుంటే 22 మైనస్ 17 ఒక 5,000 5,000 మాత్రమే billing expense. ఎక్స్పెండిచర్, 17 లీగల్ ఎక్స్పెండిచర్. Yes, sir. కానీ లీగల్ ఎక్స్పెండిచర్ పాయింట్ సపరేట్ గా ఉంది. అది ఫైండింగ్ అని ఎక్కడ చెప్పలేదు. Yes, కాబట్టి sir. బెటర్ అసంప్షన్ ఏంటన్నా Outstanding తీసుకుంటా. అవుట్ స్టాండింగ్ తీసుకుంటాను. ఓకేనా? Yes, sir. సో డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేద్దాం. బిల్డింగ్ పర్చేజ్ చేస్తాం 372 బ్యాలెన్స్ షీట్ కింద రాసేద్దాం. Yes, sir. బిల్డింగ్ ఓపెనింగ్ లేదు నాన్న, క్లోజింగ్ ఎంత నాన్న? 3,72,000. 72,000. అవుట్ స్టాండింగ్ Outstanding లీగల్ expense. ఎక్స్పెన్సెస్ ఎంత నాన్న? 17,000. 17,000. ఓకేనా? Yes, sir. అయిపోయింది. సో దీంతో మనకి ప్రతి లెడ్జర్ టాలీ అయిపోయింది. సో లీగల్ ఎక్స్పెన్సెస్ కూడా రాయాలిగా 17,000 స్టార్ మార్క్ పెట్టాను, డబుల్ ఎంట్రీ పోస్ట్ చేశాను, ప్రావిజన్ రాశాను, దానికి కూడా డబుల్ ఎంట్రీ ఆల్రెడీ ఆ బ్యాలెన్స్ షీట్ లో రాసేసాను కదా. Yes, sir. అన్ని రాశాను కదా నాన్న. Yes, sir. ఫైనల్ వర్క్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ Balance. ఓపెనింగ్ క్యాపిటల్ Yes, 1,10,000 sir. plus 15 plus 70 plus 5,200 plus 90,000. So 2,90,200 20,200. minus 40 minus 12,000 2,38,200. 2,38,200 నాన్న. సో అయితే ఈ Yes, sir. క్యాపిటల్ కి ప్లస్ ఇంకేం యాడ్ అవుద్ది? నెట్ ప్రాఫిట్ యాడ్ అవుతుంది. Yes, sir. సో యాడ్ చేద్దాం. నెట్ ప్రాఫిట్ కనుక్కుందాం. దానికన్నా ముందు జీపీ. Yes, sir. సో తొందరగా జీపీ చెప్పినానా? 959,750 ప్లస్ 4,200 ప్లస్ 19,000 1,90,000 సారీ టోటల్ 11,53,950 మా అంతేనా? Yes, sir. మైనస్ 1,10,000 మైనస్ 1,200 మైనస్ 454,100 5,88,650 వస్తుంది జీపీ. 5,88,650, sir. కరెక్టేనా? Yes, sir. సో దానిలో నుంచి టోటల్ చేసే ప్లస్ 2,700 రిసీవ్డ్ 5,91,350 టోటల్ Yes, sir. మైనస్ ఎక్స్పెండిచర్ 7,200 1,10,400 750 20,900
15,500, 17,000, 15,500, 1,55,000 అమ్మా ఇది. సార్ అది 1,55,000 సార్. అమ్మో, మైనస్ ప్లస్ 15,500 మైనస్ 1,55,000. నెట్ ప్రాఫిట్ 2,57,700 సార్. 2 lakh 57,700. 57. Yes sir. నాకు రాలేదు. 591,350 మైనస్ 7,200 మైనస్ 1,10,400 మైనస్ 750 మైనస్ 20,900 మైనస్ 1,55,000 మైనస్ 17,000 మైనస్ 2,400 మైనస్ 20,000 ఎంత వచ్చిందమ్మా? 2,57,700. రైట్ అన్న. 2 నెట్. Yes sir. సో తీసుకొచ్చి ఇక్కడ రాసే 2,57,700 కలుపున్నాను. అప్పుడు ఎంత అవుతుంది చూడన్నాను. ప్లస్ 238,200 ప్లస్ 20,000 ప్లస్ 14,000 మైనస్ 15,800. 13,100. 5,13,100 నేను. ఓకేనా? Yes sir. బ్యాలెన్స్ షీట్ టోటల్ ఒకసారి చెక్ చేసి టాలీ అయిపోతే సరిపోయినట్టు. 3,72,000 ప్లస్ 1,90,000 ప్లస్ 6,000 ప్లస్ 92,000 ప్లస్ 5,300 ప్లస్ 87,000. 7,52,300 అంట. కరెక్టేనమ్మా? No sir. అవునా? 7 lakh. Sir 7 lakh. 5,31,100 ప్లస్ 20,000 ప్లస్ 22,200 ప్లస్ 5,66,000 ప్లస్ 14,000 ప్లస్ 1,55,000 ప్లస్ 17,000. 7,77,300. Yes sir. So 7,77,300. Yes, sir. 372 plus 190 plus 6,000 plus 92,000 plus 5,300 plus 87,000. మరి రావట్లేదు. సార్ ఫర్నిచర్ వేయలేదు సార్. ఏదో వేయలేదా? ఏం వేయలేదు నాన్న? ఫర్నిచర్ అకౌంట్ బ్యాలెన్స్ చేసి బ్యాలెన్స్ ఓకే నాన్న. ఆ చివరి రాశాం కదా ఇందాక ఫర్నిచర్ అకౌంట్ లెడ్జర్ వదిలేసామా? 4 ఉన్నాయి కదా లెడ్జర్స్. ఓకే ఇక్కడ రాశాను. రైట్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ 25,000. ఓకేనా? Yes sir. ఒక లెడ్జర్ నేను యువతలు తీసుకొచ్చాను కదా అది మిస్ చేశాను. రైట్. ఎంత డిఫరెన్స్? 25,000. Yes sir. సో 7,77,300 కదా. Yes sir. మైనస్ 372,000 మైనస్ 25,000 మైనస్ 1,90,000 మైనస్ 6,000 మైనస్ 92,000 మైనస్ 5,300 మైనస్ 87,000. దట్ ఈక్వల్స్ 0. రైట్. Yes sir. సో టోటల్ టాలీడ్. రైట్. Yes sir. ఎగ్జామ్ లో 20 మార్కుల క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ కొంచెం క్రిటికల్, ఎందుకంటే అజంప్షన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంటర్లింకింగ్స్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో ఎక్కువ మార్క్స్ కలిగే ఛాన్స్ ఉంటుందా? ఓకేనా? Yes. Yes sir. రైట్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ క్లాస్ లో సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.